డైలీ న్యూస్ అనాలిసిస్. మార్వాడి గో బ్యాక్ నినాదం వెనుక అసలు జరుగుతుందేంటి? ఎంజీ మార్కెట్ లో సాయిని కొట్టిన మార్వాడి క్షమాపణ చెప్పినా ఇంకా గొడవెందుకు? ఇదే ఇప్పుడు తెలంగాణ సమాజంలో చర్చగా మారింది. పక్కా ప్లాన్ ప్రకారమే కుట్రపూరితంగానే మార్వాడీలను టార్గెట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్వాడి గో బ్యాక్ నినాదం ఇచ్చిన వ్యక్తుల వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరోవైపు తెలంగాణ బంద్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. కొన్ని ప్రాంతాల్లో ర్యాలీలు తీసినా పోలీసులు అడ్డుకున్నారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? మార్వాడీలో ఎందుకు టార్గెట్ అయ్యారు? రాజకీయ కారణాలతో ఇదంతా జరుగుతుందా? ఇవాల్టి డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, మార్వాడి గో బ్యాక్ నినాదం రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది అనుకోవాలా? అసలు ఏంటి ఈ రోజు ఏకంగా బంద్కు పిలుపునివ్వడాన్ని ఎలా చూడొచ్చు? సో ఇవాళ బంద్ పిలపడం అంటే ఓయూజేఏసీ పిలుపునిచ్చింది అన్నారు. ఓయూజేఏసీలు అంటే ఒక 10 జేఏసీలు ఉన్నాయి. ఓయూజేఏసీ అంటే ఇంతకుముందు తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూజేఏసీ అంటే రాజారాం యాదవ్ స్టార్ట్ చేశారు. చాలా ఎఫెక్టివ్ గా ఉండేది. పిడమర్తి రవి వాళ్ళందరూ ఉండేది. సో ఇప్పుడు ఓయూజేఏసీ అంటే చాలా జేఏసీలు ఉన్నాయి. దానిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓయూజేఏసీ చైర్మన్ అని చెప్పుకుంటున్నారు చాలా మంది కూడా. సో మనకు తెలుసు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. తర్వాత పృథ్వీరాజ్ యాదవ్ను ఎవరైతే పిలుపునిచ్చారో ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లో అయితే మీకు తెలుసు ఎక్కడ ఒక షాప్ కూడా క్లోజ్ ఉన్నట్టు. మార్వాడీల కోసం తెలంగాణ బంద్కు పిలుపునివ్వాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఫస్ట్ ఒకటి బంద్ ప్రభావం గురించి చర్చిద్దాం. హైదరాబాద్ లో మీరు ఒక్క షాప్ అన్న క్లోజ్ అయిందా? అసలు బంద్ ప్రభావం ఎక్కడ కనిపించింది? జీరో. అంటే ఏంటి అర్థం? హైదరాబాద్ లో మీ బంద్ కాలకి ఎవరు కూడా స్పందించలేదు అని నాకు తెలిసి అయితే ఒక్క షాప్ కూడా క్లోజ్ కాలేదు. ఇప్పుడు నష్టపోతున్న పార్టీస్ ఎవరైనా ఉంటే డెఫినెట్ గా క్లోజ్ చేయాలి కదా. జిల్లాల్లో నల్గొండ, అమనగల్ కొన్ని ప్రాంతాల్లో ర్యాలీలు తీశారు, కొన్ని చోట్ల బంద్ చేశారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, హైదరాబాద్ లో ఈ మార్వాడీస్ గో బ్యాక్ అన్న నినాదానికి సపోర్ట్ లేదు, జీరో సపోర్ట్. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ కల్చర్ లో గంగా జమున కల్చర్ అని చెప్తారు. అందరూ కూడా కలిసిపోయారు. 100 దశాబ్దాల క్రితమే వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా వస్తున్నారు, వెళ్తున్నారు. సో నార్త్ ఇండియన్స్ కానీ మార్వాడీస్ అంటే ఇప్పుడు నిర్వచనం మారిపోయింది. మార్వాడీస్ అంటే ఓన్లీ రాజస్థాన్ లోని ఆ ప్రాంతం నుంచి, ప్రాంతం నుంచి, ఎడారి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు నిర్వచనం మారిపోయి గుజరాతీలను కూడా మార్వాడీస్ అంటారు. గుజరాతీస్ వేరు, మార్వాడీస్ వేరు. పైగా మార్వాడీస్ అగర్వాల్స్ కూడా మార్వాడీస్ అంటారు. అంటే నార్త్ ఇండియాలో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా మార్వాడీస్ అన్న విధంగా మన వాళ్ళు నిర్వచనం మార్చేశారు. సో హైదరాబాద్ లో జీరో ఇంపాక్ట్. ఒక్క షాప్ ఉన్న క్లోజ్ ఉందా చెప్పండి? బంద్ పిలుపునిస్తే ఒక్క షాప్ లేదు. జిల్లాల్లో నల్గొండ అటువంటి చోట్ల కొద్దిమంది ర్యాలీ తీశారు, బంద్ చేశారు. సో దీన్ని బట్టి ఏంది, జిల్లాల స్థాయిలో, మండల స్థాయిలో కొంత అక్కడ నష్టపోతున్న వాళ్ళు మార్వాడీస్ కనుక వస్తే తమ వ్యాపారాలు దెబ్బతింటుంది అనుకునే దానిలో ఆందోళన చెందుతున్న మాట కొంత వాస్తవం. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఉంది. ఎందుకంటే ఎఫెక్టెడ్ పార్టీస్ అక్కడ ఉన్నారు, కానీ ఉద్యమం అక్కడి నుంచి రావట్లే. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల నుంచి రావట్లే. హైదరాబాద్ లో కూర్చున్న వాళ్ళు వచ్చి, హైదరాబాద్ లో కూర్చున్న తమిళనాడు శ్యామ్సన్ వచ్చి దాన్ని మార్వాడీస్ గో బ్యాక్ అంటే ఎట్లా? తర్వాత నిన్న వివాదం ముగిసింది. ఎవరైతే ఇప్పుడు సాయి మీద అటాక్ చేశారన్నారు, సాయి గాని తర్వాత ఇంకా అవతల పార్టీ గాని, ఇద్దరు కూడా వాళ్ళు ఈ వివాదం అసలు మా వల్ల ఈ వివాదం జరగడానికి వీల్లేదు, ఈ వివాదంలో ఇంకా ఇక్కడితో ముగిసినట్టు ఉండాలని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా సరే వాళ్ళు బంద్ కాల్ఫర్ చేశారు. చేసిన చోట్ల అయితే మనకు తెలుసు బంద్ రెస్పాన్స్ ఏ విధంగా ఉందో తెలుసు. అయితే పూర్తిగా రెస్పాన్స్ లేదని నేను నల్గొండలో బంద్ కనిపించింది, అమనగల్లో బంద్ కనిపించింది, కొన్ని క్షేత్రాల్లో. సో అక్కడ లోకల్ గా ఉన్న స్థానికుల సమస్యల్ని అక్కడ లోకల్ గా ఉన్న మార్వాడీస్ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లివ్ అండ్ లెట్ లివ్ అంటే మనం బతకాలి, ఇంకోళ్ళని కూడా బతకనివ్వాలి. సో ఇది గ్రామీణ స్థాయిలో కొంత మండల కేంద్రాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో ఉంది. హైదరాబాద్ లో అయితే దీని ఇంపాక్ట్ జీరో. దీని మీద రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉండరు. మీరు మార్వాడీల దగ్గర కొనకండి అంటే కూడా వినేవాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే హైదరాబాద్ ప్లస్ రెండోది ఇవాళ డీమార్ట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు మార్వాడీస్ కాదు ఎవరు కిరాణా కొట్లు కూడా నడవట్లేదు. నాట్ ఓన్లీ కిరాణా కొట్లు, స్వర్ణకార సంబంధించి అయినా, జ్యువెలర్స్ అయినా, అందరూ ఎవరు లలితా జ్యువెలర్సో లేకపోతే జాయాలికాసో లేకపోతే మలబార్ గోల్డ్ ఇటువంటి చోట వచ్చి కొంటున్న పరిస్థితి హైదరాబాద్. సో ప్రాబ్లం ఎక్కడుంది? మనం వెళ్తే కనుక ప్రాబ్లం ఉంది జిల్లాల్లో, మండల స్థాయి కేంద్రాల్లో. అక్కడ దాన్ని స్థానిక వ్యాపారులంతా కలిసి కూర్చొని చర్చించుకుంటే గనక సమస్య పరిష్కారం అవుతుంది.
దానికి మార్వాడీలు కూడా కలిసి రావాలని నేను పిలుపునిస్తున్నా. అస్సలు సమస్య లేదని కాదు, దానికి గోబాక్ మార్వాడి అనేది పరిష్కారం కాదు. ఎందుకంటే ఈ ఉద్యమంలో ఏదైతే ఉద్యమం చేస్తున్నారో అసాంఘిక శక్తులు చొరబడ్డాయి. తమిళనాడు శాంసన్ లాంటి వాళ్ళు, నేను తెలంగాణ శ్యామనను, తమిళనాడు శాంసన్ లాంటి వాళ్ళు తమిళనాడు రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు, కంచె ఐలయ్య ఫాలోవర్స్, ఇంకొకళ్ళు దక్షిణాది రాష్ట్రాలని మనం వేరు చేద్దాం అనేవాళ్ళు. దీని వెనుక పెద్ద కుట్రే ఉంది. పెద్ద కుట్ర కాదు, ఉద్యమం మొదలైన దానిలో అసాంఘిక శక్తులన్నీ చొరబడుతూ ఉంటాయి తెలియకుండానే కదా. ఒక అలజడి సృష్టించడానికి ఇది ఒక అంటే దీన్ని ఇప్పుడు ఏదో ఒక రూపం ఆపరేషన్ కగార్ మొదలు పెట్టారు. దాన్ని ఆపమంటే కేంద్ర ప్రభుత్వం ఆపట్లేదు. సో అర్బన్ నక్సల్స్ కి ఇంకా వేరే పని ఏంది? దేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే ఎవరో ఒకరిని గో బ్యాక్ అనాలి, అంతే కదా. సో వాళ్ళకి వేరే యాక్టివిటీ ఏం లేదు కాబట్టి మార్వాడి గో బ్యాక్ అని అంటారు. అర్బన్ నక్సల్స్ అని ఎందుకు పేరు వచ్చిందంటే పట్టణాల్లో ఉంటూ నక్సలిజం భావజాలాన్ని వెదజల్లడం. నక్సలిజం వల్ల మా లాంటి ప్రాంతాలు, మా వాళ్ళు ఎంత మీకు కరీంనగర్ జిల్లాలో పుట్టి ఎంత నష్టపోయిందో తెలుసు. నక్సలిజం వల్లే దుబాయ్, బొంబాయి బొగ్గుబావు అయింది. ఎప్పుడైతే నక్సలిజం అంతమైందో ఇప్పుడు దుబాయ్ వలసలు ఆగిపోయినాయా లేదా? ఉమ్మడి కరీంనగర్ మీద ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మీద ఖానాపూర్, మీ ప్రాంతం ఎంత డెవలప్ అయింది. సో ఈ డెవలప్మెంట్కు వ్యతిరేకంగా కొద్దిమంది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. సో దాన్ని మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి. ఎస్, హైదరాబాద్లో జీరో ఇంపాక్ట్, జిల్లాల్లో నల్గొండ లాంటి చోట కొన్ని చోట్ల నేను చూశాను ఇంపాక్ట్. కొన్ని చోట్ల వ్యాపారులు రాని నిర్వహించారు. ఎఫెక్టెడ్ పార్టీస్ కాకుండా నిన్నెవరో చెప్పారు ఏంటంటే మేము ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండాలనుకునే వాళ్ళు ఈ ఉద్యమం చేస్తున్నారని క్లియర్గా అర్థమైంది. కొద్దిమంది వార్తల్లో ఉండాలనుకునే వాళ్ళు చేస్తున్నారు. దానికి కొంత సంఘ వ్యతిరేక శక్తులు, దక్షిణాది మాకు ప్రత్యేక దేశం కావాలి అని ఒకళ్ళు మాట్లాడతారు, ఇంకొకళ్ళు హిందూ ఫెస్టివల్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళంతా కూడా జైన్ పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు లలిత్ కుమార్ గారు, హిందూ జనశక్తి, ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జోసెఫ్ ఆరోగ్య గారు కూడా ప్రస్తుతం మన జీ తెలుగు న్యూస్ స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా దేవిక రాణి సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అవుతారు. జిగ్నేష్ దోషి గుజరాతీ సమాజ్ నుంచి కూడా జరుగుతారు. ముందుగా లలిత్ కుమార్ గారు. అందరికీ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. చెప్పండి, ఏంటి మీ రీడింగ్ ఏంటి ఈ కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ సంఘటనల మీద? సార్ అదే సార్, ఈ కామిక్ షో ఎప్పుడు అవుతుందని వెయిట్ చేస్తున్నా నేను కూడా. ఎందుకంటే ఇప్పుడు సామెత ఉంది కదా, కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు అని చెప్పేసి. కొట్టుకున్న వాళ్ళు ఇద్దరు కలిసిపోయి బానే ఉన్నారు, కానీ ఇద్దరు వ్యక్తుల తగాదాన్ని తీసుకొచ్చి రెండు జాతుల తగాదాలుగా మార్చేసి ఈ ప్రాంతం కూడా ఉండకూడదని వాడు, ఆ ప్రాంతం ఉండకూడదని వీడు, చాలా ఉద్యమాలు పెడుతూ చాలా ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నారు ఒక్కొక్కడు. కానీ సింపుల్ గా ఒక మాట మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు భారతదేశము ఎవడబ్బ సొత్తు ఒకడు నుంచి ఇంకో చోట పొమ్మంటానికి. ఎందుకంటే ఉద్యమం పేరుతో ఇప్పుడు ఊరకుక్కల్లాగా మురుగుతున్న ప్రతి వాడు కూడా మొన్నటిదాకా నీతులు చెప్పినోడే, ఈ దేశానికి అంబేద్కర్ రాజ్యాంగం శ్రీరామ రక్ష అని చెప్పేసి. మరి అంబేద్కర్ రాజ్యాంగం శ్రీరామ రక్ష అని మేము కూడా నమ్ముతున్నాం కదా. అదే అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ ముండా కొడుకులు ఎప్పుడైనా చదివి చస్తే ఆర్టికల్ 14 ప్రకారం ఏం చెప్తున్నారు? చట్టం ముందు ప్రతి ఒక్కడు సమానమే. ఆర్టికల్ 15 ప్రకారం చూడండి, ప్రభుత్వాలు గాని రాజ్యం గాని మతము, కులము, ప్రాంతము, భాష, లింగము ఆధారంగా ఎవరి పట్ల వివక్ష చూపించకూడదు. అలాగే ఆర్టికల్ 16 చూడండి, దేశవ్యాప్తంగా ఎవరు ఎక్కడైనా సరే నివసించవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. వాళ్ళ ప్రాంతం కారణంగా, పుట్టుక కారణంగా, కులం కారణంగా, మతం కారణంగా వారికి ఎటువంటి అవకాశాలని వ్యతిరేకించకూడదు, వాళ్ళ అవకాశాలను ఎవరు కూడా అడ్డుకొనకూడదు. ఇది భారత రాజ్యాంగం చెప్తున్నమాట. మరి అంబేద్కర్ వాదులు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అని చెప్పబడుతున్న దానికి ఎందుకు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఇంకా ఎంతకాలం ఈ డ్రామాలు ఎట్లా కొనసాగిస్తా ఉంటారు? అంటే వీళ్ళకి కావాల్సి వచ్చినప్పుడేమో ఆర్టికల్ 17 అన్టచబిలిటీని పోగొట్టింది అంటారు, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ ఇచ్చింది అంటారు. మరి వీళ్ళకి అవసరం లేనప్పుడు ఈ ఆర్టికల్ 14 to 17, 16 అసలు చదవరా? వీళ్ళు పరిగణలోకి తీసుకోరా? ప్రతి వాడిని వీడు పొమ్మంటానికి వీడికేం అధికారం ఉంది? ఇక్కడ తెలంగాణ ఒక రాష్ట్రం, నిజంగా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రానికి చాలా ప్రత్యేకత ఉంది, చాలా ఒక ఔన్నత్యం ఉందండి. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకం లేదా స్వయం పాలన అనే దాని మీద దాదాపు 5-6 దశాబ్దాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. దాన్ని ఎవ్వరూ తప్పుపట్టట్లా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉంటుంది, దాన్ని సాధించుకోవాలి. ఒకవేళ దానికి ఏదైనా భంగం కలిగే ప్రయత్నం వస్తుంటే
కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రం వాళ్లే బతకాలి అని కేంద్ర గవర్నమెంట్ ప్రత్యేక చట్టం చేసి పెట్టిందా? లేదుగా. ఈ రోజున వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న ఈ కల్చర్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కొంతమంది కల్చర్ బ్యాచ్ మామూలప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు, ఆర్య ద్రవిడులు అని చెప్పేసి, లేకపోతే మేము మూలవాసులు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. మేము కాదా మూలవాసులు, మేము ఇక్కడ పుట్టినోళ్ళు కాదా, మీరు ఇక్కడ పుట్టినోళ్ళు కాదా? ఇప్పుడు నేను క్రైస్తవుడిగా మారి దాదాపు ఒక 10 ఏళ్ళు క్రైస్తవ్యంలో ఉంటే నేను కూడా మాట్లాడా, అరే మీరంతా ఆర్యులు రా, మేము ద్రావిడులం రా, మేము ఇక్కడ మూలవాసంలో రా అని చెప్పేసి. అంటే నేను క్రిస్టియన్ గా ఉన్నప్పుడు నేను ద్రావిడుని అంటే అందరూ నమ్మారు. నేను హిందువుగా మారంగానే సడన్ గా నేను ఆర్యుడిని అయిపోతున్నానా? ఇది ఎక్కడ దరిద్రం సార్ అసలు? అలాగే ఇప్పుడు ఆర్యులతోటి వీళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంది, ఆర్యులు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి అని నేను కూడా చూశాను టీవీలో. మాస్టరో పాస్టరో మరి తెలీదు, వేదిక మీద మాస్టర్ అని చెప్పారు వాడి గురించి చెప్తూ, ఈ నినాదం ఎక్కడ దాకా వెళ్ళాలంటే గో బ్యాక్ మార్వాడి దాకా కాదు, గో బ్యాక్ ఆర్యన్స్ దాకా వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. గో బ్యాక్ ఆర్యన్స్ అనాలంటే దానికంటే ముందు గో బ్యాక్ పర్షియన్స్ అనాలి, గో బ్యాక్ అరబ్స్ అనాలి, గో బ్యాక్ చాలా మందిని చెప్పాలి. కానీ దానికంటే ముందు మనం ఏం చెప్పాలో తెలుసా? ఇక్కడ ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా లలిత్ గారు పోయారు సార్. ఒక పాయింట్ చెప్పాలి, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి ప్రతిసారి. లెట్ కంప్లీట్ వన్ వర్డ్. సార్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బతకడానికి మన వాళ్ళు ఎవరైతే ఎక్కడికైతే పోయారో, దేశవ్యాప్తంగా కావచ్చు ఇతర దేశాలకు కావచ్చు, వాళ్ళందరినీ ఫస్ట్ కమ్బ్యాక్ అని చెప్పండి. ఓకే, ముందు మన దగ్గర నుంచి ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు పొమ్మనేప్పుడు మన వాళ్ళు బతకడానికి బయటకు పోయారు కదా, వాళ్ళ కమ్బ్యాక్ అనే సీన్ ఉందా వాళ్ళకన్నా? ఇక్కడ ఒక పాయింట్ మీరు అన్నారు కదా, నార్త్ ఇండియన్స్ గో బ్యాక్ అంటే అసలు పాకిస్తాన్ తో మన ఆపరేషన్ సింధూర్ అయితే ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మన హైదరాబాద్ కాదు కదా, ముందు ఎఫెక్ట్ అయ్యేది అక్కడ బార్డర్ లో ఉన్న రాజస్థాన్ రాష్ట్రం కదా, అక్కడ బార్డర్ లో ఉన్న గుజరాత్ రాష్ట్రం కదా, వాళ్ళ మీదకి కదా డ్రోన్లు పడ్డాయి. అక్కడ బార్డర్ లో ఉన్న పంజాబ్ కదా, అక్కడ బార్డర్ లో ఉన్న జమ్మూ కాశ్మీర్ కదా. ఈ జ్ఞానం అంటే యుద్ధాలనేమో ఇప్పుడు విదేశీ దండయాత్రలు అడ్డుకుంది, మరి వీళ్ళు అన్నదాని ప్రకారం ఆర్యులే దేశం అంతా కదా, విదేశీ దండయాత్రలు అడ్డుకుంది. చెప్పిన ఆర్యన్ ద్రవిడన్ థియరీ చెప్తే ఆర్యులే కదా అడ్డుకుంది, మొదలు ఎఫెక్ట్ అయింది వాళ్ళే కదా, మనం ఎక్కడో కింద ఉన్నాం కదా. రేపు పాకిస్తాన్ తో యుద్ధం ఎప్పుడు రాదని చెప్పొచ్చు, ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కార్గిల్ వార్ తర్వాత దాని తర్వాత ప్రతిసారి, మొన్న 2017లో సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాయి. ఓకే, మళ్ళీ 19 ఎలక్షన్ బిఫోర్ ఒకసారి అయింది, మళ్ళీ 24లో అయింది. అప్పుడు ఎఫెక్టెడ్ ఎవరు? నార్త్ ఇండియా కదా. పాకిస్తాన్ ఒక తుపాకీ పేల్చినా టార్గెట్ అయ్యేది ఫస్ట్ ఆ నార్థన్ పార్ట్ లో ఉండేవాళ్లే. లేదంటే ఇటు చైనా ఏమన్నా టార్గెట్ చేసి ఒక మిసైల్ వదిలినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఆ నార్త్ ఈస్టర్న్ పార్ట్ లో ఉంటున్న వాళ్లే. అంటే ఈ ఉన్మాదులు ఇప్పుడు చేసిన కొత్త, అంటే గతంలో రాజకీయ నాయకుడు చెప్పాడు కదా, మేమంతా దేశం అంతా పెట్రోల్ జల్లించామని. ఈ పెట్రోల్ జల్లించడం అనేది ఈ రోజు మొదలైంది కాదు సార్, స్వతంత్రం వచ్చినప్పుడు మొదలైంది. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మనం ఏమనుకుంటున్నాం, భారతదేశాన్ని నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా అని మాట్లాడుతున్నారు. సినిమా డైలాగ్ చెప్పినట్టు ఉంటది కానీ నిజంగా చెప్తున్నా అన్ని రకాల ఇండియాలు లేవు సార్. వాళ్ళు నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటున్న వాళ్ళు. వీఆర్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, సౌత్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ నాట్ సౌత్ ఇండియా, దిస్ ఇస్ సౌత్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ నాట్ నార్త్ ఇండియా, నార్త్ ఆఫ్ ఇండియా. కానీ వీళ్ళు క్రమంగా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంటూ ఒక విభజన వాదాన్ని పెంచి పోషించడం కోసం, ఈ విభజన రేఖని మరింత బలోపేతం చేయడం కోసం ఈ కుట్రని స్వతంత్రం వచ్చినప్పుడే మొదలు పెట్టారు. వాళ్ళ మీడియాని, లేకపోతే వాళ్ళు వక్రీకరించేసిన చరిత్రకారుల్ని, లేకపోతే వాళ్ళు వక్రీకరించబడ్డ పాఠ్యాంశాలను తీసుకొచ్చి పిల్లల మెదళ్లలోకి ఇవన్నీ ఇరికిస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే ఈ చరిత్రని, ఈ పాఠ్యాంశాలని తిరగరాసి భారతదేశాన్ని మళ్ళీ ఏకతాటి మీద నడిపించే శక్తిగా మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దానికి విద్యా వ్యవస్థను కావచ్చు, పాత్రికేయ వ్యవస్థ కావచ్చు. ఎందుకంటే పాత్రికేయ వ్యవస్థలో కూడా మీలాంటి జాతీయవాద భావాలు కలిగిన వ్యక్తులు ఈ మధ్య రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పటికీ కూడా మీడియా ఆధారంగా చాలా మంది కుట్రలు చేస్తున్న వాళ్ళు ఇంకా బోల్డ్ ముందున్నారు. అందరినీ ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత కూడా మాకంటే ఎక్కువ మీ మీద ఉంటుంది సార్. డెఫినెట్ గా ఒకటి, దేశ సమగ్రత, సార్వభౌమత్వం విషయానికి వచ్చేసరికి వి నెవర్ కాంప్రమైజ్. అండ్ ఇతర మతాల్ని మేము రెస్పెక్ట్ చేస్తాం, ఇతర మతాలకు గౌరవిస్తాం. మా మతం మీద దాడి చేస్తే ఊరుకోం. మతం మా కన్నతల్లి లాంటిది, ఆ విషయంలో కాంప్రమైజ్ లేదు. మా మతం, మా పండుగ, మా ఆచార వ్యవహారాలు. ఇతర పండుగల్ని గౌరవిస్తాం, వాళ్ళకి విషయం చెప్తాం, వాళ్ళకి అది చెప్తాం.
మేమేం ఇతర మతాల వాళ్ళని మా మతంలోకి మారమని చెప్పట్లేదు, కన్వర్ట్ చేయమని చెప్పట్లేదు, అది చెప్పట్లేదు. దేశ సమగ్రత మీద దాడి చేసి వాళ్ళు గో బ్యాక్, వీళ్ళు లీగల్ ఫ్రేమ్వర్క్. మళ్ళీ కొద్దిమంది తెలంగాణ ఉద్యమంతో పోలుస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ఆర్టికల్ 1 ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటు పాసిబుల్. ఎక్కడైనా ఛత్తీస్గఢ్లో చేశారు, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అన్ని మన కళ్ళ ముందు రాష్ట్రాలు ఏర్పడ్డాయి కదా. అది వేరే, ఇది వేరే. నువ్వు ఒక వాళ్ళని గో బ్యాక్ అనడానికి సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, చాలా సంతోషం, మేము కూడా దాన్ని స్వాగతించాం. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అందరూ తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళే ఉన్నారా? రాజాసింగ్ గారు తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్త. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ ఉన్నారు, ఆయన తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్త. అంటే రాజాసింగ్ ఇక్కడే పుట్టి పెరిగాళ్ళండి, మూలాలు ఎక్కడ ఉన్నాయి కదా, రాజాసింగ్ పుట్టి పెరిగింది. నేను అనేది సార్, రాజాసింగ్ గారు ఒక్కరి గురించి అనట్లేదు, చాలా మంది ఇప్పుడు ఉంటున్న వాళ్ళలో తెలంగాణ మూలాలు కలిగిన వాళ్ళు కాదు. అలాగే ఇప్పుడు మల్లు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, వారి భార్య, వారి సత్యమణి మార్వాడి అని చెప్పేసి అంటున్నారు. ఏమైంది? కలుపుకోవట్లేదా? సంతోషంగా ఇక్కడే పుట్టి పెరిగారు. మార్వాడీస్ లో చాలా మంది ఇక్కడే పుట్టి పెరిగారు, 50-60 సంవత్సరాల క్రితం వచ్చారు. ఇప్పుడు మార్వాడి అనేది సెకండ్ ఐడెంటిటీ సార్, ఫస్ట్ ఇండియన్ అనేది ఫస్ట్ ఐడెంటిటీ ఎవరికైనా సరే. ఓకే, యూ హావ్ టు రెస్పెక్ట్ ద ఇండియన్ ఐడెంటిటీ ఫస్ట్. ఈ రోజు ఇండియాతో సంబంధం లేని రోహింగ్యాలు వచ్చి పందుల్లాగా ఈ దేశంలో పడిదేంటంటే గోబ్యాక్ అని ఒక్క గాడిద కూడా కనట్లేదు సార్. చివరికి మతహింసకి గురై పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో మతహింసకి గురైన హిందువుల్ని, క్రైస్తవుల్ని తిరిగి మన దేశానికి తీసుకొచ్చి కనీసం వాళ్ళకు ఒక ఆశ్రయం ఇద్దామంటే ఈ దేశంలో పంతుల్లాగా తింటున్న బ్యాచ్ అందరూ కూడా తీసుకురావడానికి వీల్లేదు. ఓన్లీ మా లలిత్ గారు ఇప్పుడు మీరు అన్నట్టు, మీరు చెప్పినట్టు హైదరాబాద్ లో వేలాది మంది రోహింగ్యాలు ఉన్నారు, పక్క దేశం నుంచి వచ్చి ఇక్కడ అనేక దందాలు చేస్తున్నారు. అలాంటి వారి గురించి మార్వాడి గోబ్యాక్ అనే వాళ్ళు వీళ్ళని ఎందుకు అనట్లేదు అసలు? అందాలు కూడా కాదు మేడం, సింపుల్ గా చెప్తాం, పందుల్లా పడి తింటున్నారు. నా దేశం ధర్మసత్రంగా మార్చేస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ గోబ్యాక్ అంటే వాళ్ళని అనండి, ఆ పందులను అనండి. అంటే ఏమన్నా అంటే ఉపాధి అంటున్నారు. నిజంగానే తెలంగాణలో ఎవరికైనా ఉపాధి గండి కొడితే మరి దానికి వారితో ప్రభుత్వం గానీ మార్వాడి గానీ చర్చలు జరపాలి కదా. వీళ్ళెవరు బంద్ అని చెప్పి గోబ్యాక్ ఈ దేశంలో ప్రభుత్వము కూడు, గూడు, గుడ్డ, ఉపాధి ఇటువంటి విద్య, వైద్యం అన్ని హామీలు ఇవ్వదగింది ఈ దేశపు పౌరులకి మాత్రమే. ఎక్కడెక్కడి నుంచో ధర్మసత్రం అనుకుని ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసి దోచుకు తినే వాళ్ళందరికీ భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి లేదు, వాళ్ళందరితో సఖ్యంగా ఉండాల్సిన బాధ్యత మనకి లేదు. ఎందుకంటే మనకి భారత రాజ్యాంగం నేర్పుతున్న ప్రతిజ్ఞలో కూడా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నారు. కానీ ఒక్క దేశం నుంచి వచ్చే ప్రతి పంది నా సహోదరుడు అని నాకు ఎవరు చెప్పలా. నా సహోదరులు ఎవరు కూడా. ఓకే ఓకే, సో జోసెఫ్ గారు ఉన్నారు మనతో పాటు. జోసెఫ్ గారు ఏమంటారు, ఈ మొత్తం వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది, ఏంటి మీ స్టాండ్ ఏంటి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఇది బంద్ అనేది ఒక దుర్మార్గం. ఎందుకంటే ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నారు, సాయికి నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎందుకంటే ఆయన తీసుకున్న స్టాండ్ వల్ల ఈ రోజు ఈ బంద్ అనేది ఫ్లాప్ అయింది. లేదా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే దీన్ని ఇంకా వేరే స్థాయిలో తీసుకు వెళ్ళేవారు. ఆ సాయి కానివ్వండి, ఇంకా మారెడు మోహన్ గారు కానివ్వండి, వాళ్ళందరూ తీసుకున్న స్టాండ్ వల్ల ఈరోజు బంద్ అనేది ఫ్లాప్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఇదొక కుట్రపూరిత చర్యలు చేస్తున్నారు వీళ్ళు. హైదరాబాద్ ఈజ్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఎనీ మోర్ రిఫ్ట్. ఎందుకంటే ఆల్రెడీ ఒక రిఫ్ట్ జరిగిపోయింది ఉద్యమం టైంలో, అయిపోయింది. దాని తర్వాత మీకు కావాల్సింది ఏంది? తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలు, తెలంగాణకు కావాల్సింది ఏంటిది? చదువు. ఆ చదువుని ఆపి వీళ్ళు ఏం చేస్తున్నారు? రండి మనం అందరం పాల్గొందాము, ఉద్యమం చేద్దాం. ఇంకా ఉద్యమం ఏం చేస్తారా? ఉద్యమం అనేది అయిపోయింది, తెలంగాణ వచ్చేసింది, దేర్ ఇస్ నో మోర్ ఉద్యమం. ఇప్పుడు చేయాల్సింది ఏంది? శ్రమ అనేది లేదు, కష్టం అనేది క్లియర్ చేస్తారు మన తెలంగాణ బిడ్డలు చాలా మంది చేస్తారు. కానీ ఇలాంటి ఉన్మాదులు ఏం చేస్తారంటే వాళ్ళని శ్రమించకుండా వీళ్ళకు తోడు కావాలని చెప్పి వాళ్ళని పావుగా వాడతారు. పావుగా వాడి ఏం చేస్తారు? కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, వీళ్ళని పావుగా వాడి వాళ్ళకి ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అది ప్రభుత్వం మీద నెట్టడము. ఈ మార్వాడి ఇష్యూలో కాలిరిగిపోయింది, చెయ్యిరిగిపోయింది, మార్వాడి డెఫినెట్లీ గో బ్యాక్ అని చెప్పి. అరే మార్వాడీలు ఎవరు? మీకు తెలుసా మార్వాడీల గురించి? వాళ్ళు చేసే ఏదైతే మనకు చేసిన ఏదైతే లబ్ధిలు ఉందో, చాలా మంది స్కూల్స్ ఉందండి, ఫ్రీ స్కూల్స్, ఫ్రీ ఎడ్యుకేషన్స్. సికింద్రాబాద్ లో ఒకటి ఉంది, ఆర్పీ రోడ్ లో మార్వాడి పబ్లిక్ స్కూల్, భద్రుకా కాలేజ్ ఉంది. మళ్ళీ వీళ్ళు రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్
ఫిష్ మెడిసిన్ ఇస్తారు. ఓకే. ఆస్తమా పేషెంట్స్ కి కొన్ని లక్షలాది మందికి ఫిష్ మెడిసిన్స్ వాళ్ళు మార్వడి వాళ్ళే స్పాన్సర్ చేసి నాంపల్లి పబ్లిక్ గ్రౌండ్ లో ఫిష్ మెడిసిన్ ఇస్తారు. మీరు చేస్తారా? చాతనైతుందా మీకు? ఏమీ కాదు. మీరు ఏం చేస్తారు? ఇలాంటి వాటిని అడ్డుకుంటారా? ఇప్పుడు గో బ్యాక్ అంటారు. గో బ్యాక్ అంటే ఆ ఫిష్ మెడిసిన్ ఎవరిస్తారు? ఇంకొకటి వీళ్ళు కట్టుబుట్టు ఏదైతే ఒక చిన్న సామెత ఉందండి, జహానా పहुंचे मालगाड़ी वहां पहुंचेगा बैलगाड़ी, जहां ना पहुंचे बैलगाड़ी वहां जरूर पहुंचेगा मारवाड़ी. ఎందుకంటే ఎక్కడెక్కడైతే రైలు బండి కూడా వెళ్ళలేదో అక్కడ ఎద్దుబండి వెళ్తుంది. కానీ ఎద్దుబండి వెళ్ళని ప్రాంతాల్లో కూడా వీళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఏంటిది? వాళ్ళ ఐడియాలజీ అట్లుంది. వాళ్ళు గుడ్డుతోటి రూపాయితోటి గుడ్డు చేస్తారు. వాళ్ళు మనం ఏం చేస్తాము? ఆ గుడ్డును ఆమ్లెట్ చేసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు? ఆ గుడ్డుతో కోడి తయారు చేస్తారు. మనం ఏం చేస్తాము? ఆ గుడ్డుని కోడిని 65 అంటాము. మనకు వాళ్ళకి తేడైంది. దే ప్రొడ్యూస్ ఆ ప్రొడక్షన్ ని మనం ఇలాంటి వాళ్ళ వల్ల ఆగిపోతుంది. దే ఆర్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ అవర్ స్టేట్ అండ్ కంట్రీ. కానీ అది మర్చిపోతున్నారు. వీళ్ళేంది? ఒక ఈగో కాదండి. యాక్చువల్లీ వాస్తవంగా చూస్తే వీళ్ళ మనసులో చూస్తే యాక్చువల్లీ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ మార్వాడీస్. ఇది వాళ్ళొక టార్గెట్. వీళ్ళొక టార్గెట్ పెట్టుకున్నారు. అంటే మార్వాడి వల్ల కొన్ని సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు మెయిన్ గా లేవనెత్తారు. లేదు, అసలు ఏం లేదు. వాళ్ళకేంది? ఒక సాకు దొరికింది. దీనివల్ల నార్త్ సౌత్ విభజించాలి ఎలా? ఇప్పుడు ఆల్రెడీ పెరియార్ గ్రూప్ వాళ్ళు, పెరియార్ గారి ఆలోచన ఎట్లుంది? ఆయన సిద్ధాంతం వాళ్ళకి నచ్చింది. ఎందుకు నచ్చింది? ఎందుకంటే ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. సొంత కూతుర్ని పెళ్లి చేసుకున్నంత సిద్ధాంతం ఆయనది. అలాంటి ఆచారాలు మన తెలంగాణ బిడ్డలకు చూపించాలి కదా. అది ఇక్కడ తెచ్చారనమాట. ఇక్కడ దెబ్బ కొట్టాలి. ఖచ్చితంగా మన తెలంగాణ ప్రజలు ఇలాంటి వాళ్ళని చెప్పుతోడు కొట్టాలి. ఎందుకంటే ఏం ఆచారాలు? పాడుబడ్డ ఆచారాలు. అది కన్న కూతుర్ని ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? అది కూడా 70 ఏళ్లలో. ఇలాంటి ఆచారాలు తెచ్చి మనకు రుద్ది వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి వెధవలు ఎవరైతే ఉన్నారో మనకు ఈ గో బ్యాక్ అని నినడం, గో బ్యాక్ కాదు, ఎవ్రీబడి హ్యాస్ టు స్టే బ్యాక్. ఇంకొకటి, హైదరాబాద్ ఆల్వేస్ వెల్కమ్. ఈవెన్ ఈ రోజు వచ్చిన వాడిని కూడా వెల్కమ్ చేయాలి. అది ఉందా వాళ్ళకు? లేదు. వాళ్ళకి పోయేది ఏం లేదండి. ఇప్పుడు హైదరాబాద్ లో ఎంతో మంది రోహింగ్యాలు పండ్లు పువ్వులు పంక్చర్ షాపులు నిర్వహిస్తున్నారు. వాళ్ళ వల్ల రోహింగ్యాల వల్ల జరగని నష్టం కేవలం మార్గాడీలను టార్గెట్ చేయడం వల్లనే అక్కడ పోరు. అంటే హిందుత్వాన్ని దెబ్బతీయడానికి ఇది వీళ్ళు అక్కడ పోరు, వాళ్ళ దగ్గర పోరు. ఇప్పుడు ఓల్డ్ సిటీ బ్యాక్ సైడ్ మొత్తం పాపం రోహింగ్యాల్సే, మొత్తం రోహింగ్యాసే. ఓల్డ్ సిటీ కానీ, ఓల్డ్ సిటీ ఎందుకండి? ఈవెన్ బంజారాహిల్స్ లో జైరా నగర్ అని ఉంది. అక్కడ కూడా ఉన్నారు. కానీ వాళ్ళని అడ్డుకునే మనుషులు ఎవరు? వాళ్ళని పట్టకుండా. ఒక టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రోహింగ్యాస్ గురించి చాలా మంది అన్నారు కదా, బండి సంజయ్ రోహింగ్యాస్ గో బ్యాక్ అన్నారు. ఆయనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా, ఎందుకు పంపించట్లేదు అని చాలా మంది సందేహం. కేంద్ర ప్రభుత్వం ఎందుకు రోహింగ్యాలని పంపించలేకపోతుందో చాలా సందేహం. ఇక్కడ ఏంటంటే కేంద్ర హోంశాఖలో ఒక డివిజన్ ఉంటుంది. ఎవరైతే వేరే దేశ పౌరులు మన దగ్గరికి వస్తారో వాళ్ళ వీసా గడువు అయిపోయిన తర్వాత, లేకపోతే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లీగల్గా వచ్చిన వాళ్ళైతే వీసా ద్వారా వస్తారు. ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు గడువు దాటి వెళ్ళిపోతే కనుక దాన్ని ట్రాక్ చేసే మెకానిజం కేంద్ర హోంశాఖలో ఉంటుంది. ఇప్పుడు వచ్చిన రోహింగ్యాలందరూ కూడా 2014కు ముందు వచ్చిన రోహింగ్యాలు, 2014 కంటే ముందే వలస వచ్చిన వాళ్ళు, అంటే యూపీఏ ప్రభుత్వంలోనే వచ్చిన వాళ్ళు. అప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రిగా చిదంబరం ఉన్నారు, రకరకాల వ్యక్తులు, సుశీల్ కుమార్ షిండే ఉండే కొన్ని రోజులు, తర్వాత చిదంబరం ఉండే. ఆ సమయంలో ట్రాక్ చేయలేదు. రోహింగ్యాలు వచ్చినా సరే, బంగ్లాదేశ్ నుంచి వలసలు వచ్చినా, లలిత్ గారు ఒక్క నిమిషం వలస వచ్చినా సరే దాన్ని ట్రాక్ చేయలేదు. సో చేయకపోవడం వల్ల ఏమైపోయింది, ఇక్కడ చాలా చోట్ల స్థిరపడిపోయారు. బెంగాల్లో, ఓకే, తర్వాత బీహార్లో కిషన్ గంజ్ జిల్లా మొత్తం డెమోగ్రఫీ మారిపోయింది. దేశంలో అత్యంత ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉన్న జిల్లా కిషన్ గంజ్. బంగ్లాదేశ్ నుంచి
మొత్తం ముస్లిమ్స్ బార్డర్ దాటి వచ్చేసారు. గతంలో అస్సాంలో కూడా ఇదే జరిగింది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి అక్కడ డెమోగ్రఫీ మారితే అస్సాం గణ పరిషత్ అనేది ఏర్పాటైంది. ఒక ప్రాంత డెమోగ్రఫీ అనేది మారిపోయింది. ఇప్పుడు బీహార్లో SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేస్తున్నారు? బంగ్లాదేశ్ వాళ్ళందరికీ కూడా ఓటర్ కార్డ్స్ వచ్చేసాయి, ఓటింగ్ రైట్ వచ్చేసింది. ఎందుకు? అక్కడ స్థానిక ప్రభుత్వాలు చేస్తున్న దీనివల్ల. ఇప్పుడు కాంగ్రెస్ RJDకి సంబంధించి ఏంది? ముస్లిమ్స్ అక్కడ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళైతే బీజేపీ కోటేయరు. మాకే గంచాడుగా 100% ఎవరు అక్కడ ఉంది? బీజేపీ, రెండోది కాంగ్రెస్ ప్లస్ RJD కూటమి. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళు మాకే ఓటేస్తారన్న ఉద్దేశంతో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ SIR పెట్టింది. పెడితే వీళ్ళ ఓట్లు వీళ్ళకి, ఎందుకంటే ఏ గుర్తింపు పత్రం లేదు, పాస్పోర్ట్ లేదు, కానీ ఓటర్ ID కార్డు, ఆధార్ కార్డు రెండు వచ్చేసాయి. వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాదు, కానీ మనకి పాకిస్తాన్ పౌరుడికి వచ్చేసింది కదా ఓటర్ ID కార్డు, ఆధార్ కార్డు వచ్చేసింది కదా. మొన్న పెళ్లి చేసుకున్న వ్యవహారం ఉంది కదా లవ్ జిహాద్ సంబంధించి. సేమ్ బీహార్లో కూడా వాళ్ళకి ఓటర్ ID, ఆధార్లు వచ్చాయి, కానీ ఇండియన్ సిటిజన్స్ కాదు. ఇప్పుడు బీహార్లో SIR కింద దాన్ని తీసేయాలని ఎలక్షన్ కమిషన్ ఉంటే RJD కాంగ్రెస్ ఎందుకు గొడవ వేస్తున్నాయంటే తీసేస్తే తమకు పడే ఓట్లు గంచాడుగా 100% కాంగ్రెస్ RJDకి పడతాయి. ఇది నెక్స్ట్ బెంగాల్లో కూడా చేయబోతున్నారు. ఇదే ఈ SIR నెక్స్ట్ బెంగాల్ ఎలక్షన్ ఉంది కదా మార్చిలో, బీహార్ తర్వాత బెంగాల్లో కూడా చేయబోతున్నారు. బెంగాల్లో కూడా అంతే. అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం కానీ చాలా మంది బెంగాల్ నుంచి బార్డర్ దాటి చాలా మంది ఇల్లీగల్ గా మైగ్రేట్ అయిపోయారు. వాళ్ళు ఓటు హక్కు పొందారు. వీళ్ళేంది ఓటు బ్యాంక్ గా చూస్తున్నారు. మాకు ఓట్లు పడతాయి అన్నది కానీ సెక్యూరిటీ యాంగిల్ చూడట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఈ రోహింగ్యాస్ వచ్చింది 2014కు ముందు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జోసెఫ్ గారు చెప్పినట్టు జహీర్ నగర్ లో చాలా మంది ఉన్నారు, హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీస్ ఇచ్చారు, ప్లస్ ఓటు హక్కు కూడా ఇచ్చేశారు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో చాలా పెద్ద డబుల్ బెడ్రూమ్లు కూడా ఇచ్చారట మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో. ఇక మీరు ఆలోచించండి. అంటే ఆ డెమోగ్రఫీ మారిపోయింది. ఏమని TRS కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళు మాకే ఓటేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళకు ఓటర్ ID కార్డు ఇచ్చేశారు, ఆధార్ కార్డు ఇచ్చేశారు, కానీ పాస్పోర్ట్ మాత్రం రాదు వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి, పాస్పోర్ట్ ఉంటేనే ఇండియన్ సిటిజన్షిప్ అన్నట్టు. ఆధార్ కార్డు, ఓటర్ ID ఉన్నంత మాత్రం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అదే చెప్తుంది. పాస్పోర్ట్ ఎందుకంటే సెక్యూరిటీ వెరిఫికేషన్ ఉంటుంది, పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ లేకుండానే వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చేశారు, ఆధార్ కార్డ్స్ ఇచ్చేశారు, ఓటర్ ID ఇచ్చేశారు, వాళ్ళు ఓట్లు కూడా వేసేస్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ వచ్చి వాళ్ళను రోహింగ్యాల్ని అక్కడ పంపించాలంటే లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ కిందికి వస్తుంది. నెల రోజుల్లోపు జరిగితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ 2014 ముందుకు వచ్చిన వాళ్ళని తొలగించాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం. రాష్ట్రంలో అధికారం లేనిదే ఆ విధంగా చేయడానికి వీలు పడదు. ఇది చాలా మంది గుర్తుంచుకోవాలి. ఎందుకు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా హైదరాబాద్ లో రోహింగ్యాల్ని తరలించలేకపోతుందంటే వీళ్ళంతా 2014 ముందుకు వచ్చిన వాళ్ళు. అప్పుడు కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న సుశీల్ కుమార్ షిండే గాని, చిదంబరం గాని వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్ర హోంశాఖలో ఉన్నా సరే వీళ్ళను పంపించాలంటే లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ కోఆపరేషన్ లేనిదే ఇవి ఏమీ చేయరాదు. అయితే వీళ్ళు ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాల్లో వీటిలో పార్టిసిపేట్ చేశారనుకోండి, అప్పుడు NIA రంగంలోకి దిగి వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం డాటా ట్రాక్ చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? నిజానికి అది కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కిందే ఉంది. ఇప్పుడు ఎవరైతే ఈ సిటిజన్షిప్ కానీ మిగతా అన్ని కూడా ఆయన కిందే ఉంది. కానీ ఆయన కూడా చర్య తీసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ BRS ఉంది, కాంగ్రెస్ ఉంది, వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. ఇప్పుడు బీహార్లోనే గొడవ చేస్తున్నారు. అక్కడ NDA ప్రభుత్వం ఉంది, నితీష్ కుమార్ ప్లస్ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పెట్టారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దాని మీద కోర్టు పోయారు. రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర అంటారు. ఇక్కడ కూడా ఈ తెలంగాణ ఎన్నికలకు ఇక ప్రతి ఎన్నికల్లో కూడా నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు తీసేసే పని. దీనికి డెఫినెట్ గా అపోజ్ చేస్తారు. ఎందుకు తీస్తారు? ఆ ఓట్లు ఎవరైతే బయట నుంచి వలస వచ్చిన ముస్లింస్ ఓట్లు ఉన్నాయో 100% వాళ్ళు కాంగ్రెస్ కు గుద్దేస్తారు. సో అది మెయిన్ రీజన్. సో అది రోహింగ్యాలకు సంబంధించి ఎందుకు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదంటే దానికి రాష్ట్ర ప్రభుత్వ కోఆపరేషన్ అవసరం. వీళ్ళందరికీ రేషన్ కార్డ్స్ వచ్చేసాయి, ఆధార్ కార్డ్స్ వచ్చేసాయి,
ఓటింగ్ రైట్స్ కూడా వచ్చేసాయి. వాళ్ళ ఓట్లు కూడా టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు గుద్దేస్తున్నారు. చేస్తున్నారు. అవును. వీళ్ళని ఇప్పుడు తీసేస్తే వాళ్ళు రచ్చ చేస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కోఆపరేషన్ అవసరం. రాష్ట్రంలో కేంద్రంలో ఒకటే ప్రభుత్వం ఉంటే అప్పుడు అది సాధ్యం. possibility అవుతుంది. అవును. ఇప్పుడు బీహార్ లో ఎందుకు ఎస్ఐఆర్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఎలక్షన్ కమిషన్ తో బలవంతంగా చేయించగలుగుతున్నారు. రేపు మమతా బెనర్జీ దగ్గర బెంగాల్ దగ్గర కూడా ఎస్ఐఆర్ ఉంటది, చూద్దాం. అప్పుడు చాలా పెద్ద రచ్చ జరుగుతుంది. ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం, ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఇది మార్వాడి గో బ్యాక్ అనేది అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే నాకు తెలిసిన వరకు నేను 1988 నుంచి 2005 దాకా గుజరాత్ లోనే ఉండేచ్చాను. ఓకే. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడైనా బతికే తరం ఎవరికైనా ఉంటది కాబట్టి మాకు అనుభవం కాబట్టి ఈ నినాదం అనేది అది తప్పు, గో బ్యాక్ అన్నది. ఓకే. గుజరాత్ లో ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? నేను సూరత్ లో 18 సంవత్సరాలు ఉన్నా సార్. మీకేమైనా డిస్క్రిమినేషన్ ఉందా సూరత్ లో ఉన్నప్పుడు? సూరత్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమన్నా వేరే విధంగా చూసారా? మీరు తెలంగాణ నుంచి వచ్చారు, సౌత్ ఇండియా నుంచి వచ్చారని? అయితే సార్ ఫస్ట్ మన నోరు మంచిది అయితే ఊరంతా మంచిది సార్. ఓకే. అట్లా మనం కరెక్ట్ పొజిషన్ లో ఉంటే ఎవరైనా మనకు అది ఉంటుంది. కాబట్టి నేను అక్కడ ఉండేసిన వారే మా అనుభవంతో చెప్తాను. అట్లా అన్నాడు అది కరెక్ట్ కాదు సార్ నాకు. ఓకే. ఓకే. ఇప్పుడైతే మీరు ఇక్కడనే ఉంటున్నారు? నేను ఇప్పుడు ఇక్కడ మా మొబైల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. ఓకే. అట్లా అనడం కరెక్ట్ కాదంట. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, లలిత్ కుమార్ గారు. సో ఏంది దీనికి కన్క్లూజన్ వస్తుందా అంటే? ఇవాళ సరే బంద్ పిలుపునిచ్చారు. నాకు హైదరాబాద్ లో అయితే ఒక్క షాప్ కూడా క్లోజ్ కాలేదు. జిల్లాల్లో నల్గొండ అటువంటి చోట్ల కొద్దిమంది ర్యాలీలు తీశారు. బట్ నేనేమంటా అంటే ఎఫెక్ట్ పూర్తిగా లేదు. మార్వాడీలకు సంబంధించి పూర్తిగా ఎవరికీ నష్టం లేదని అనను. ఉండొచ్చు కొన్ని షాపులకి తెలంగాణలో, కొన్ని కుల వృత్తులకి, ఎస్పెషల్లీ గోల్డ్ స్మిత్ వాళ్ళకు ఉండొచ్చు, కోమట్లకి కిరాణా షాపులు రిలేటెడ్ ఉండొచ్చు. మిగతా కుల వృత్తులను అయితే వాళ్ళు ఆక్రమించలేదు. ఇప్పుడు ఒకళ్ళు ఎదుగుతున్నారు అంటే ఇంకొకడు కష్టపడటం, ఇంకొకటి ఇబ్బంది పడటం అనేది కామన్ గా జరిగేది సార్. మరి నాయి బ్రాహ్మణుల వృత్తి మీద మొన్న అందరూ చేసుకోవచ్చు, ముస్లింలు కూడా నాయి బ్రాహ్మణులతో పాటుగా షాపులు నడుపుకునే హక్కు ఉంది అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చారు. మరి ఆ నాయి బ్రాహ్మణ సంఘాలు అందరితో కలిపి ఈ తమిళనాడు శ్యామ్ ఎవరైతే ఉన్నాడో మనం ఉద్యమం చేసేసి అసలు ముస్లిమ్స్ గో బ్యాక్ అని చెప్పేసి చెప్పు ఉండాల్సిందిగా, చేయలేదే. పోనీ ఇతనికి శ్యామ్ అనే వ్యక్తిని ఒక మార్వాడి కొట్టే పార్టీకి అత్యంత ప్రేమ వచ్చేసింది, శ్యామ్ మీద, మార్వాడీల మీద అత్యంత వెంజన్స్ వచ్చేసింది, సంతోషం, నీ వాడి మీద ప్రేమ వచ్చింది. మరి అదే మన తెలుగు వాడిని తమిళనాడులో ఇతను ఏదైతే తమిళనాడు పార్టీ కొమ్ముగాస్తా ఉన్నాడో వీసీకే అనే పార్టీకి, ఆ వీసీకే పార్టీ పనిచేస్తున్న తమిళనాడు రాష్ట్రంలో మన తెలుగు వాడిని అరుణాచలంలో 500 రూపాయల కోసం గొంతు కోసి చంపేశారు. దాని మీద తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు కూడా క్షమాపణ చెప్పలేదు, లేకపోతే ఆ దోషుల చేత క్షమాపణ చెప్పించలేదు. మరి ఈ శ్యాము ఆ పార్టీల్లోంచి లేదా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులతోటి మొత్తం తెగతింపులు చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ తెలుగు రాష్ట్రంలోకి వచ్చి వాళ్ళు చెడగొడతాం కాదు, తెలుగు వాళ్ళు బయటకు వెళ్తే కూడా వాళ్ళకి రక్షణ లేకుండా పోతా ఉంది కదా మరి తమిళనాడు పార్టీలతోటి, తమిళనాడు వ్యక్తులతోటి. అలాంటి పార్టీలోకి వెళ్ళి ఎలా కలిసి ఉంటున్నాడు ఇప్పుడు? ఇతనికి ఏమాత్రం కొంచెం నైతికత ఉంటే ఆ పార్టీని విడిచిపెట్టి బయటకు రావాలిగా, మరి వస్తున్నాడా? సరే, ఇక ఆ వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఎంత మంచిది. ఏదో ఒక విధంగా ఫేమస్ భావజాలం గురించే మాట్లాడుతున్నా నేను. నిజానికి వ్యక్తి అసలు టార్గెటే కదా. ఎందుకంటే అతను ఎవరు ఈ ఉద్యమం వచ్చేదాకా నిజంగా నాకు అతను తెలియని కూడా తెలియదు. ఈ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత అతని వీడియోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే చూస్తున్న మా వాళ్ళు ఒకళ్ళు పోస్ట్ చేస్తే అతను నా గురించి మా మిత్రుల గురించి కూడా చాలా ఎక్కువ తక్కువ మాట్లాడేశాడు. అప్పుడు చూసాక అనిపించింది, ఓకే నీకు శ్యాముని ఒక మార్వాడి కొట్టినందుకు తప్పు అనిపించింది, మరి సాటి తెలుగు వాడిని ఒక తమిళ వ్యక్తి గొంతుకొచ్చి చంపేశాడు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? నీకు ఎక్కడో ఉత్తర భారతంలో పొమ్మని చెప్పేసి అంటున్నావు భారతదేశంలో ఉండేవాళ్ళని. నీ పక్క రాష్ట్రం తమిళనాడులో నీకు వాల్యూ లేదు, నీ భాషకు వాల్యూ లేదు, నీ భాష మాట్లాడేవాడికి గౌరవం లేదు, చంపేస్తున్నారు. దాని గురించి కూడా స్పందించాం. మరి ఈ భాషకు సంబంధించి ఒకటి ఉంది, తెలుగు కంపల్సరీ మాట్లాడాలి, హిందీ అని అంటారు. వేరే కమ్యూనిటీస్ ఉర్దూ మాట్లాడితే మాత్రం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు తెలుగు మాట్లాడినా మాట్లాడకపోయినా పర్లేదు. కానీ మా దగ్గర ఇప్పుడు మార్వాడీస్ తెలుగు రాదు, తెలుగు నేర్చుకోలేదంటే ఇదొక సమస్య. వాళ్ళు హిందీ మాట్లాడితే ప్రాబ్లం వచ్చింది.
ఓకే. ఎగ్జాక్ట్లీ. తమిళ్ రాకపోయినా తమిళనాడు శ్యామ్ తమిళ పార్టీలో ఉంటాడు, కానీ తెలుగు రాకపోతే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇంకే రాష్ట్రం కూడా బతకూడదట. నిజానికి తెలుగు మీద అంత ప్రేమ ఉంటే ఈ కంచె వేయలే కదా. తెలుగు ఇంగ్లీష్ మీడియం జగన్ సపోర్ట్ చేసింది, ఇంగ్లీష్ మీడియమే పెట్టాలి, తెలుగు మీడియం గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ నిరసన చేసినప్పుడు ఎస్ మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదవద్దా, ఇప్పుడు వీళ్ళకి ఆపర్చునిటీస్కి వచ్చేసరికి తెలుగు మీద ప్రేమ వచ్చేసింది. అదే కదా సార్. అంటే దీన్ని అందుకే డ్యూయల్ స్టాండర్డ్స్ అనాలా, హిపోక్రసీ అనాలా, సెలెక్టివ్ సింపతి అనాలా, ఏం అర్థం కాని పరిస్థితి అన్నమాట. అవకాశవాదుల్లో కూడా అంటే ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడేలాంటి అవకాశవాదులు తయారైపోయారు వీళ్ళలో. ఓకే. సో మనతో పాటు దేవిక గారు సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అయ్యారు. దేవిక గారు, దేవిక గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఎస్ జోసెఫ్ గారు, సో ఒకటి ఇది నాకు తెలిసి ఇంకా సరే ఇవాళ బంధు రియాక్షన్ దాంతో తెలిపోయింది. హైదరాబాద్ లో ఒక్క షాప్ కూడా మూతపడలేదు. జిల్లాల్లో కొంత ఇష్యూ ఉంది, నల్గొండ, అమన్గల్ ఇటువంటి చోట ఉంది. వాళ్ళు ఏమనుకుంటారంటే మార్వాడీస్ వెళితే గనక మాకు లాభం జరుగుతుందని. బట్ ఈ కుల వృత్తులను వేరే కమ్యూనిటీస్ కూడా మార్వాడి వెళ్తే లాభం అన్నారు కదా. కొన్ని గ్యాంగ్ ఎలాంటి గ్యాంగ్ అంటే ఇప్పుడు వాళ్ళు వడ్లేసి వెళ్ళిపోతారు. అది మన సామెత ఉంది కదండి, ఇస్త్రాకులు కుక్కలు జింపేస్తాయని. అలాంటి వాళ్ళు వీళ్ళకి ఏంది తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని హిందుత్వంపై కుట్రలు చేస్తున్నారు. అంతే, వీళ్ళకు కావాల్సింది అవకాశం దొరికింది. అది ఎక్కడ వాళ్ళిద్దరు గొడవ పడ్డారు, అక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కూడా అయిపోయారు. కానీ వీళ్ళకి ఏంది అందులో కూడా వీళ్ళు కుట్ర అనేది కుట్ర కోణంగానే చూస్తున్నారు. ఇక్కడ ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు, మేం కాము, మీరెందుకు గారా, మీకు అవసరం అసలు మీ చెరువేంది ఇలా. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి చూసారా? అక్కడ పేద ప్రజలు, అందులో చాలా మంది దళితులు కూడా ఉంటారు. ఎప్పుడన్నా వాళ్ళకి ఏదైనా బ్లాంకెట్ ఇచ్చారా, ఏదైనా సమాజ సేవ చేశారా, ఎవరికైనా భోజనాలు అందించారా, ఎవరైనా హాస్పిటల్ తీసుకొని పోయారా? లేదు. కానీ ఇలా రోడ్డు మీదకి వచ్చి హాస్పిటల్ ఎక్కేలాగా చేస్తారు వీళ్ళని ఏమనాలి, గుంట నక్కలు అంటారు. గుంట నక్కలు పాపం, వాళ్ళు జింక లాంటి వాళ్ళు. ఎవరు? మార్వాడి. నిజంగా చెప్తున్నా, జింక లాంటి వాళ్ళే. ఆ జింకని వేటాడుతున్నారు వీళ్ళు. కానీ ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా పంజా విసరాల్సిందే, లేకపోతే ఏమవుతుంది, వేరే వాళ్ళని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు మార్వాడీలు గోబ్యాక్ అంటున్నారు, నెక్స్ట్ ఇతర వర్గాలను ఖచ్చితంగా అంటారు. అయితే తెలంగాణ డెవలప్మెంట్ వీళ్ళు చేసేది బ్లాక్ మెయిల్ అండి. ఇది పక్కా హైదరాబాద్ భాషలో చెప్పాలంటే కచ్చి దమ్కి అంటారు దీన్ని. చీప్ ట్రిక్స్. కష్టం చేసుకోండి, కష్టం చేసి బతకండి. వాళ్ళు పాపము పొద్దుగా లేచి వాళ్ళని కదా మనలు కూడా చేస్తారు, కానీ వాళ్ళ ఐడియాలజీ వేరే, వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరే. వాళ్ళు రూపాయిని కూడా వాళ్ళు చెప్పాను కదా, రూపాయితో కోడిగుడ్డుతో చికెన్. అంటే వెజిటేరియన్గా మాట్లాడుతున్నా, కానీ మనము ఆ కోడిగుడ్డు అనేవారికి ఆమ్లెట్, చికెన్ అనేవారు 65. అలాంటి మెంటాలిటీ వాళ్ళది. దేవిక గారు జైనర్. దేవిక గారు, భరత్ జీ నమస్తే. నమస్తే. సో ఇవాళ బంద్ పిలుపునిచ్చారు. బంద్ పెద్దగా ఏం రెస్పాన్స్ లేదనుకుంటా కదా. హైదరాబాద్ లో అయితే లేదు, హైదరాబాద్ అసలు లేదు. అమ్మనగల్లు నేను బయట కూడా మాట్లాడాను. జహీరాబాద్ లో వైశ్య సోదరులే కొందరితో మాట్లాడాను. ఎవరు మద్దతు ఇవ్వలేదు. వాళ్ళు షాప్స్ ఓపెన్ చేశారు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు నిర్వహించుకున్నారు. ఓకే. అంటే ఎక్కడ హైదరాబాద్ లో అయితే లేదు, బయట కూడా ఏమో మరి. కొన్ని చోట్ల ర్యాలీ చేశారు, నల్గొండ, మిర్యాలగూడ, తర్వాత అమ్మనగల్లు, ఇటువంటి చోట్ల ర్యాలీస్ చేశారు. కొంతసేపు షాప్ క్లోజ్ చేశారు. అంటే జిల్లాలో కొంత ఇష్యూ, జిల్లాలు మరి లోకల్లో కొంత ఇష్యూ ఉంది, మండల కేంద్రాల్లో వాటిలో ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఒక చిన్న ఇష్యూని తీసుకొని అగ్గి రాజేయాలని చూసారో, మంట పెట్టాలని చూసారు, మంటలు రేపాలని చూసారో, అరే నిన్న సాయి స్పష్టంగా చెప్పాడు, ఎస్కే జ్యువెలర్స్ అతంది, మాది సమస్య అని తను సారీ చెప్పారు. వాళ్ళు లీగల్ గా వాళ్ళ ఫైట్ వాళ్ళు చేస్తున్నారు, చట్ట ప్రకారం పోతామని వాళ్ళు అనుకున్నారు, క్షమాపణ చెప్పారు, అంతా అయిపోయింది. అయినా సరే వీళ్ళు అసలు బంద్ను విరమించుకోవాల్సింది, బంధకాలను వాళ్ళు వెనక్కి తీసుకోవాల్సింది అసలు. అయితే అంటే అర్థమవుతుంది దీని వెనకాల కుట్ర ఉంది అని ఈజీగా అర్థమవుతుంది కదా. మనం రోజుల నుంచి అదే మాట్లాడుకుంటున్నాం కదా. ఖచ్చితంగా పెద్ద కుట్ర ఉంది. ప్రాంతాలు, భాషలు, కులాలు, మతాల మధ్య చిచ్చురైపోయి ఒక గ్యాంగ్ మళ్ళీ యాక్టివ్ అయింది. టూల్ కిట్ ముఠా మళ్ళీ యాక్టివ్ అయింది తెలంగాణలో. చూసినాం, నిన్న మొన్న ధర్మస్థలంలో చూసినాం కదా భరత్జీ మనం.
అదే ఫేక్. ఇప్పుడు కూడా ఫేక్ ఉద్యమం చేయాలనుకున్నారు. ఏందది కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అని. అదే కోమటోళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తే ఎందుకు వస్తారు కోమటోళ్ళు? ఇంకెవరో తెలంగాణ సమాజము అంత ఈజీగా నమ్మే పరిస్థితిలో లేదు కదా వీళ్ళను. తెలంగాణ ఉద్యమం వేరు, అప్పుడు రోడ్డెక్కడం వేరు, పిలుపుతో ఉద్యమకారులు ఇచ్చిన పిలుపుతో రోడ్డెక్కి తెలంగాణ, అది వేరు. దాన్ని దీనికి పోల్చడానికి లేదు. ఇది పూర్తిగా ఇక్కడ స్వార్థం ఉంది, విద్రోహ శక్తులు ఇందులో వచ్చి చేరినాయి. అది క్లియర్ గా స్పష్టమవుతుంది కదా మనకి. ఓకే ఓకే. సో ఎట్లా అండి మీకేమో ఎట్లా చెప్పగలుగుతున్నారు విద్రోహ శక్తులు అని చెప్పి? క్లియర్ గా తెలుస్తుంది కదా. వాళ్ళు చెప్తున్న విషయం ఏంటి అసలు? గోబ్యాక్ మార్వాడీస్ ఏంటి? ఎందుకు వెళ్ళిపోవాలి మార్వాడీలు? ఈ దేశ పౌరులు కదా. రోహింగ్యాలు ఇప్పుడు వేరే అంటే అన్ని కుల వృత్తులు కూడా. ఇప్పుడు ఎందుకు ప్రేమ వచ్చింది కుల వృత్తుల మీద? చిన్నకారు కుల వృత్తులకు అన్యాయం జరుగుతుంది వీళ్ళు ఇప్పుడు అంటున్నారు. 12 ఏళ్ళుగా ఏం చేశారు? తెలంగాణ వచ్చి ఇన్నేళ్లకు మీరు కుల వృత్తుల మీద ఇంత ప్రేమ మీకు ఎప్పుడు పుట్టింది? ఎందుకు పుట్టింది? ఇన్ని రోజులు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా? కుల వృత్తులకు ఇప్పుడే అన్యాయం జరిగిందా? ఎవరైతే ఒక ఎస్కే జ్యువెలర్స్ అధినేత సాయి అనే వ్యక్తిని కొట్టిన తర్వాత, ఒక దళిత సోదరుడికి వాళ్ళిద్దరికి గొడవైన తర్వాత మాత్రమే కుల వృత్తులకు అన్యాయం జరుగుతుందని వీళ్ళకు తెలిసొచ్చిందా? క్లియర్ గా తెలుస్తుంది కదా. ఎట్లా చెప్తామేంటి? కోమటోళ్ళను సామాజిక స్మగ్లర్ అని, స్వీట్ షాపులు రెడ్లు నడిపిస్తున్నారు, మేము మీట్ అమ్ముతామని ఇలాంటి మాటలు మాట్లాడి ఢిల్లీ వెళ్ళి టూల్ కిట్ గ్యాంగ్ మొత్తం యాక్టివ్ అయింది. మళ్ళీ అదే చెప్తున్నా. కాకపోతే ఇంత తొందరగా అనుకోలేదు. ఇంత తొందరగా వాళ్ళు ఇన్ని చేస్తారు దేశంలో. ఒకదంతా అయితే చూస్తూనే ఉన్నాం కదా భరత్జీ. గోత్రా సంఘటన మొదలు కేవలం తెలంగాణలోనే కాదు, వీళ్ళ నెట్వర్క్ ఎట్లా ఉంటదంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. గోత్రా మొదలు మాలేగాం వరకు కూడా మొన్న తీర్పిచ్చింది కదా మాలేగాం కేసులో. గోత్రాలో రానా అయూబ్ అనే ఒక జర్నలిస్ట్ ను అసలు ఎవరో తెలియదు, ఆమెను బుక్కు రాయించి పెద్దగా చేసి నిలబెట్టి బయట ప్రపంచ దేశాల్లో భారత్ పరువు తీసే చర్యలు అప్పుడు మొదలు పెట్టినారు. మాలేగాంలో మన సుప్రీంకోర్టు తీర్పుతో ఏం జరిగిందో అందరికి అర్థమైపోయింది. ధర్మస్థలంలో ఇష్యూ జరిగితే కర్ణాటకలో విషయం జరిగిందని ప్రచారం చేసి కేరళలో ఒక ఎంపీ విజయన్ కి సీఎం కు లేఖ రాసి కేరళ అసెంబ్లీలో మాట్లాడమంటాడు. తమిళనాడు యూట్యూబ్ ఛానల్ అన్ని దాన్ని ప్రచారం చేస్తాయి. కనీసం క్షమాపణ చెప్పారా భరత్జీ? తెలుగు యూట్యూబర్లు కూడా మేము సో కాల్డ్ ఈ లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్టులు, అర్బన్ నక్సలైట్లు కూడా యూట్యూబర్లు ఉన్నారు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో. క్షమాపణ చెప్పారా? ధర్మస్థలం మీద అన్ని వీడియోలు చేసి ఎంత భయపెట్టారు మీరు చూసుండరా? మీ దృష్టికి రాలేదా? పూర్తి వీడియోలు చూసేంత టైం మీకు మాకుండదా? చెత్త చూసే టైం మీకో నాకో ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రచారం మనకు తెలీదా? సోషల్ మీడియాలో యూట్యూబ్ల ద్వారా. ధర్మస్థలం ఇష్యూ అంత తర్వాత నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఎందుకు పోలుస్తున్నానంటే, ఒకదాని తర్వాత ఒకటి అంతే. అంటే సౌత్ లో తమిళనాడులో యాక్టివ్ అయిపోయింది, తెలుగులో ఈ ముఠా మళ్ళీ యాక్టివ్ అయిపోయింది, ధర్మస్థలం విషయంలో అందుకున్నారు. గోత్రా నుంచి అంటే అంతకుముందు చాలా జరిగినాయి. నేను గోత్రా ఎందుకు అంటున్నానంటే ఇందుకు. ఇప్పుడు తెలంగాణలో మార్వాడీస్ ఏకంగా మెయిన్. ఇక్కడ మార్వాడీస్ విషయం వచ్చేసరికి మనం హిందుత్వ కోణంలో కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళు మతం మారరు, హిందూ సంస్కృతిని మతం మారరు. వాళ్ళు గోశాలలు నిర్వహిస్తున్నదంతా జైన్ కమ్యూనిటీనేనండి. మాకు ఇప్పుడు విద్యాపీఠలో ఇలాంటి చోట్ల కొన్ని గోశాలలు వాళ్ళు ముందుకు వస్తారు. జైన్ కమ్యూనిటీ గోశాలను నిర్వహిస్తారు, మన పండగలు చేసుకుంటారు. ఇక్కడ బలవంతంగా నిన్న మొన్న ఈ బతుకమ్మ బోనాలంటే వాళ్ళు ఎవరిని బలవంతంగా బతుకమ్మ ఆడదని చెప్పట్లేదే. డీజేలు పెడుతున్నారు భరత్జీ. వీళ్ళు ఆడుతున్న ఇది ఇప్పుడు ఉద్యమకారులు మేమని చెప్పుకునే వాళ్ళు ఒక వెస్ట్రన్ కల్చర్ ని కావాలని చెప్పించి కంచె ఐలయ్య షెఫర్డ్ కోట్ వేసుకుంటున్నాడు. తన కునపొల్లకి ఎందుకు కోటేస్తలేడు? సంస్కృతిని కేవలం ఒక వెస్టర్నైజ్ చేసే కుట్ర వీళ్ళు జరుగుతుంది. బతుకమ్మలలో ఎప్పుడు డీజేలు లేవు, కోలాటం ఉంది. ఇప్పుడు దాండియా విషయం నేను మొన్న ఎందుకు సీరియస్ అయినా అంటే, దాండియా అని పేరు వాళ్ళు దాండియా పెట్టుకున్నారు, కానీ నేను తెలంగాణ బిడ్డను చిన్నప్పటి నుంచి బతుకమ్మ ఆడినా కోలాటం ఉంది. కోలాటం ఆడుకునే వాళ్ళము బతుకమ్మలో, కానీ డీజే లేదు. డీజేని తీసుకొచ్చింది వీళ్ళు. మీరు ఎందుకు ఎప్పుడు పిలిపినందుకు ఇవ్వలేదు? బతుకమ్మ బోనాలని మీరు పదే బతుకమ్మ పండుగ, బతుకమ్మ సంస్కృతి పోయింది అంటున్న వాళ్ళు మీరు ఎందుకు పిలిపివ్వలేదు? మీరు మార్వాడీస్ భరత్జీ, మార్వాడీ కమ్యూనిటీస్ నిర్వహించే గణేష ఉత్సవాల్లో భజనలు భక్తి పాటలు తప్ప డీజేలు ఉండవండి. తాగరు వాళ్ళు. మీరు వీళ్ళని మార్చడానికి ఒక్క పిలుపనిచ్చినారా? మన సంస్కృతిని కాపాడుకుందామని బతుకమ్మ డీజే పండుగలు పెట్టద్దని ఒక్క పిలుపనిచ్చినారా వీళ్ళు? అంటే సంస్కృతిని నాశనం చేసేది వీళ్ళు, సంస్కృతి విచ్ఛిన్నకారులు వీళ్ళు, దేశ విద్రోహకారులు వీళ్ళు. వీళ్ళకి అంటున్నా కదా, తుక్డే బ్యాచే వీళ్ళు. ఈ విషయంలో అసలు వెనక్కి తగ్గేది లేదు. ఒకసారి నరసింహారెడ్డి గారు
నమ్మలేదు, కోమట్లను ఎవరినైతే ముందు పెడదాం అనుకున్నారో వాళ్ళు అసలే నమ్మలేదు. నిన్న ఇవాళ నేను చాలా మందితో మాట్లాడే వైశ్య సోదరులతో, నిజమే మార్వాడి తప్పు చేసినా ఖచ్చితంగా మొన్న సాయి ఇన్సిడెంట్ లో ఎస్కే జైన్ వాళ్ళకి శిక్ష పడాలని అందరం అనుకున్నాం కదా. ఎవరైతే తప్పుంటే వాళ్ళకి చట్టం ఉంది, న్యాయం ఉంది, అంతేగాని గోబ్యాక్ అనడానికి మార్వాడి నిర్వచనం మారిపోయింది వీళ్ళ దృష్టిలో. ఇప్పుడు మార్వాడి అంటే రాజస్థాన్ మార్ ప్రాంతం నుంచి కాకుండా గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్ కూడా మార్వాడి కింద లెక్క కట్టేస్తున్నారు. అంటే వాళ్ళకి ఐడియా లేదు సార్. లేస్తే వీళ్ళ కళ్ళల్లో మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ. గుజరాత్ కు మార్వాడికి సంబంధం లేదు కదా. యాక్చువల్లీ గుజరాత్ కు మార్వాడికి సంబంధం లేదు కదా. గుజరాతీ వ్యాపారులను కూడా మార్వాడి అనే అంటారా? సంబంధమే లేదు. అందులో హైదరాబాద్ లాంటి చోట్ల కూర్చున్న వీళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఒక కాస్మోపాలిటన్ సిటీ ఇది, అసలు వేరే మన వాళ్ళు ఇప్పుడు ఇందాక కాలర్ చేశారు. మన వాళ్ళు సూరత్ లో చాలా మంది ఉన్నారు, ఇంతకు డబుల్ సంఖ్యలో ఉన్నారు, రెట్టింపు సంఖ్యలో వ్యాపారులు ఉన్నారు. సూరత్ లో, షోలాపూర్ లో ఉన్నారు, భివండిలో ఉన్నారు, ముంబైలో లేదు. మన వాళ్ళు ఎక్కడ లేరు తెలుగు వాళ్ళు అసలు. ఇక్కడ ఉన్నారు, బెంగాలీస్ కూడా ఉన్నారు. సరోజిని నాయుడు ఎవరండి? సరోజిని నాయుడు ఇక్కడ కలిసి సైంటిస్ట్ పెద్ద పెద్ద అంటే అందరినీ హక్కున చేర్చుకునే సంస్కృతి భాగ్యనగరాన్ని ఇక్కడ వాతావరణాన్ని చెడగొట్టే కుట్ర జరుగుతోంది. ఇప్పుడు అనవసర కుట్ర ఇది, అనవసర కేవలం వీళ్ళు ప్రజల్లో భయాందోళన రేకెత్తించడానికి ముఖ్యంగా హిందుత్వనే టార్గెట్ అంట. నేను భారతీయ సంస్కృతి, హిందూ ధర్మమే వీళ్ళ టార్గెట్ అని నేను అంటున్నా. ఓకే ఓకే. సో మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు, నరసింహారెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం నరసింహారెడ్డి గారు, చెప్పండి సార్. నమస్కారం సార్. వినిపిస్తుంది సార్? చెప్పండి సార్. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను. నేను ఆన్లైన్ బిజినెస్ వ్యాపారం చేస్తాను. ఆన్లైన్ బిజినెస్ వ్యాపారం చేస్తాను సార్ నేను. చెప్పండి సార్. ఈ మార్వాడి గోబ్యాక్ అంటే నాకు అర్థం కాదు సార్. మార్వాడి గోబ్యాక్ అంటే ఒక తల్లి ఉంటుంది సార్, ఇద్దరు పెళ్లి చేస్తారు సార్. పిల్లలు కాకపోతే గుర్తురాక సార్, ఎవరో ఎక్కడికి వచ్చి ఇక్కడ మంచిగా బతుకుతుంటే వాళ్ళపై మనం బతుకుతుంది పక్క తెలంగాణ సార్. నేను ఓకే చెప్పండి కాదు సార్. నేను తెలంగాణ పక్క తెలంగాణ వాళ్ళు సార్. నేను ఓకే. నాది ఆన్లైన్ బిజినెస్ నాది. నేను ఉల్లిపాయలు వ్యాపారం చేస్తాను. ఓకే. నా చేతిలో ఒక 100 దుకాణాలు ఉన్నాయి, మార్వాడి దుకాణాలు. 100 దుకాణాలు సప్లై చేస్తాను సార్. ఓకే. ఆ 100 దుకాణాలు అందరు అంటూ ఏంటి రెడ్డి నేను 15 ఏళ్ళు చేస్తున్నాను వాళ్ళు. కానీ నేను ఈ తెలంగాణకి ఎంత అధ్వానం తయారయ్యారంటే అంత ఇప్పుడు అందరూ అందరు చెప్తున్నారు సార్. వాళ్ళు అది కరెక్ట్ పాయింట్ సార్. అది అంత దృశ్య శక్తిని మొత్తం దామైపోయి కష్టం దాకా అంతా దామైపోయి అంతా న్యూస్ ఎఫెక్ట్ చేస్తుంటారు ఎంత. ఓకే 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 ఓకే. సో లలిత్ కుమార్ గారు చూసారు కదా. ఎస్, ఒకటి ఆన్లైన్ బిజినెస్ లేకపోతే షాపింగ్ మాల్స్ వల్ల చాలా ప్రమాదం ఉంది రిటైల్ బిజినెస్ కు. ఈ రిటైల్ రంగంలో ఎఫ్డిఐలు 2012లో తీసుకొచ్చారు కాంగ్రెస్ హయాంలో. అప్పుడు నాకు గుర్తుంది మన్మోహన్ సింగ్ హయాంలో తీసుకొచ్చారు. అప్పటి నుంచి మారిపోయింది స్వరూపం. అప్పుడు బీజేపీ ఆపోజ్ చేసింది దాన్ని, రిటైల్ రంగంలో ఎఫ్డిఐల్ని. ఇదే రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ పెద్ద ఎత్తున అక్కడ రామ్లీలా మైదాన్లో ర్యాలీ పెట్టి రిటైల్ రంగంలో ఎఫ్డిఐలు అవసరం, చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళకి ఇబ్బంది కాదని చెప్పారు. చాలా మందికి తెలియని విషయం. ఈ వాల్మార్టులు, డిమార్టులు ఇవన్నీ ఎట్లా వచ్చాయంటే రిటైల్ రంగంలో ఎఫ్డిఐల పరిమితిని ఎత్తేసి 100% రిటైల్ రంగంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చని 2012లో భారత పార్లమెంట్లో చట్టం చేశారు. ఆ చట్టం చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో మెజారిటీ లేకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున ఒక 2-3 ఆబ్సెంట్ కూడా చేయించారు కమల్నాథ్ అప్పుడు చెప్తే గనక. దానిలో దేవేందర్ గౌడ్ ఆబ్సెంట్ అయ్యారు, సుజనా చౌదరి ఆబ్సెంట్ అయ్యారు. లోక్సభలో మెజారిటీ ఉంది, ఎందుకంటే బీజేపీ ఆపోజ్ చేసింది రిటైల్ రంగంలో ఎఫ్డిఐల్ని అప్పుడు. ఓకే. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ కూడా అప్పుడు ఆపోజ్ చేశారు. సరే, ఆ స్టాండ్ వేరే, ఇది దేశ వ్యతిరేక చర్య, రిటైల్ రంగంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దన్నారు. అప్పుడు రాజ్యసభలో కూడా బీజేపీ ఆపోజ్ చేస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 రాజ్యసభ మెంబర్స్ని, ఎందుకంటే అప్పుడు జగన్ విషయంలో కాంగ్రెస్ తెలుగుదేశం అండర్స్టాండింగ్ లో ఉన్నాయి. తెలుగుదేశం రాజ్యసభ మెంబర్స్, నేను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నా, సుజనా చౌదరి ప్లస్ దేవేందర్ గౌడ్ ఇద్దరిని ఆబ్సెంట్ చేయించి ఆ ఒక్క ఓటుతో రాజ్యసభలో రిటైల్ రంగంలో ఎఫ్డిఐ బిల్ పాస్ అయింది. అప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ బహిరంగ సభ పెట్టి రిటైల్ రంగంలో ఎఫ్డిఐలు ఏమి ఇబ్బంది లేదు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. విదేశాంగ విధానం, ఆర్థిక విధానంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య తేడా లేనే లేదు. చాలా మందికి తెలియదు.
ఈ వాల్మార్ట్లు డిమార్ట్లు ఇవన్నీ ఎట్లా వచ్చాయంటే రిటైల్ రంగంలో ఎఫ్డిఎల్లో 2012లో ఎత్తేయడం ద్వారా ఈ పెద్ద అన్ని కూడా రిలయన్స్ ఫ్రెష్లు, హెరిటేజ్ ఫ్రెష్లు ఇవన్నీ 2012 తర్వాత వచ్చాయి. చూసుకోండి హిస్టరీ. సో మేజర్ థ్రెట్ అవి మార్వాడీలు వాళ్ళు కాదు అని నేను అనుకుంటున్నా. ఎస్, ఆన్లైన్ షాపింగ్. ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అండి, ప్రపంచం అంతా కూడా ఎవరి వల్ల ఎవరికి ప్రమాదం ఉండటం కాదు. ఇది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ విచ్ ఇస్ నేచర్స్ రూల్ అంతే. ఈ రోజున మా మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి లేకపోతే రిటైల్ రంగంలో ఇవంతా పెరిగిపోతుంది అంటున్నారు. పబ్లిక్ కంఫర్ట్ కోరుకుంటున్నారండి. ఇంతకు ముందు కిరాణా షాప్ కి ఫోన్ చేస్తే వాళ్ళు సరుకులు పంపించేవాళ్ళు. దానికంటే ముందు కిరాణా షాప్ కు మనమే వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం కాదు. ఇప్పుడు కొన్ని యాప్స్ వచ్చేసినాయి, బ్లింకిట్ అనేది, డన్జో అని చెప్పేసి 8 minutes లో ఇంటికి వచ్చి కూర్చుంటుంది. ఇంతకు ముందు హోటల్కి వెళ్ళి పార్సల్ తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో అని పట్టుకున్నట్లు వచ్చి కూర్చుంటుంది ఇంట్లో. సో పబ్లిక్ కంఫర్ట్ కోరుకుంటున్నప్పుడు ఆ కంఫర్ట్ ని సర్వ్ చేయడానికి ఎవరైతే ప్రిపేర్డ్ గా ఉంటాడో వాడే మార్కెట్ లో నిలదొక్కుంటా ఉంటాడు. ఈ రోజు భారతదేశంలో మాత్రమే ఈ మల్టీనేషనల్స్ కావచ్చు లేకపోతే రిటైల్ రంగం కావచ్చు ఉందా అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశంలో ఈ కంఫర్ట్స్ అన్ని ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. సో భారత్ మాత్రం ఇంకా వెనకబడి ఉండాలని ఎవరు కోరుకోవట్లా. కాకపోతే ఈ విధంగా మార్పులు జరుగుతున్నప్పుడు వ్యాపారస్తులు కూడా ఆ మార్పుకు తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి. రిటైల్ ఇప్పుడు జ్యువెలరీ దీనిలోనే చూసుకుంటే మార్వాడీస్ పెద్ద పెద్ద షాపులు పెట్టేశారు అన్నారు. ఇప్పుడు జ్యువెలరీలో కూడా ఆన్లైన్ వచ్చేసిందండి. బ్లూ స్టోన్ లాంటి సంస్థ కావచ్చు లేకపోతే ఇంకో కొన్ని సంస్థలు ఇంటికి డోర్ డెలివరీ తెచ్చి ఇచ్చి మనకు కావాల్సిన డ్రింక్స్ మనం టెస్ట్ చేసి చూసుకున్న తర్వాత మీకు నచ్చింది తీసుకు మిగతా మేము పట్టుకుపోతాం అంటున్నారు. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని సర్వ్ చేయడానికి ఎవడైతే సిద్ధంగా ఉన్నారో వాడు మార్కెట్ లో దూసుకుపోతా ఉన్నాడు. ఈ రోజున రిలయన్స్ కావచ్చు, వాల్మార్ట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఆ విధంగా నిలబట్టి ఎందుకు ఇదే రంగంలో కుదేలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకు ముందు త్రినేత్ర అని ఉండేది ఒక సూపర్ మార్కెట్, ఇప్పుడు ఎక్కడైనా మీకు కనిపిస్తున్నాయా? లేదుగా. హెరిటేజ్ కూడా రిటైల్ రంగంలో ఒక్కళ్ళే హ్యాండిల్ చేయలేక దాన్ని ఫ్యూచర్ గ్రూప్ తోటి కల్పిస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతుంటాయి బిజినెస్ లో. ఇప్పుడు ఎవడో ఎదుగుతున్నాడు కాబట్టి తన వల్ల 10 మంది నష్టపోతున్నారు అంటే కామన్ సార్ ఇదంతా మార్కెట్ లో. ఇక్కడ భారతదేశంలో మాత్రమే జరుగుతున్నట్టుగా చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ తల పని చేసే వాళ్ళు ఉన్నారు, మంగళ షాప్స్ ఉంటాయి మనకి. మన నాయి బ్రాహ్మణ్ సోదరులు మాత్రమే చేసుకుంటారు అనుకున్నాం స్టార్టింగ్ లో. ఇప్పుడు జావేద్ హబీబ్ అని వాడు వచ్చాడు. మన మామూలు నాయి బ్రాహ్మణ్ షాప్కి వెళ్ళాం అనుకోండి, ఆయన తలపని మొత్తం షేవింగ్ అంతా చేసి 200 150 తీసుకుంటారు. అదే జావేద్ హబీబ్ కు పోతే సింపుల్ గా ఇలా అయిపోయిన సెట్టింగ్ చేసేసి హెయిర్ డ్రెస్సింగ్, హెయిర్ సెట్టింగ్ అంటారు, హెయిర్ కటింగ్ కూడా ఉండదు అక్కడ, చేసేసి 1500 2000 అంటా ఉన్నారు. సో ఆ జావేద్ హబీబ్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లాంటివి చాలా వచ్చేసినాయి కదా. ఇప్పుడు దాన్ని ఏమంటారు, కార్పొరేట్ స్టైల్ సలూన్స్. వాట్ పబ్లిక్ ఎక్స్పెక్టింగ్ దాన్ని క్యాటర్ చేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఫోర్ ఫ్రంట్ లోకి వచ్చేస్తా ఉన్నారు. బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పబ్లిక్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా వాళ్ళు మార్చుకోవటమే. ఇంతకుముందు సెల్ ఫోన్ షాప్ కి వెళ్ళి 50 రూపాయల కార్డు 100 రూపాయల కార్డు రీఛార్జ్ చేయించుకునే వాళ్ళం. ఇప్పుడు మనం ఫోన్ పేలో గూగుల్ పేలో చేసేసుకోవట్లేదు రీఛార్జ్. ప్రపంచాన్ని మన గుప్పెట్లో పెడుతున్నారు అని చెప్పేసి టెక్నాలజీ చెప్తుంది. ప్రపంచం గుప్పెట్లోకి వచ్చిన తర్వాత కూడా అబ్బాయి నేను 10 మందిని బాగు చేయాలి కాబట్టి ప్రపంచాన్ని పక్కన పడేసి నేను స్లోగా 10 నిమిషాలు అయిపోయిన పని గంటలో చేసుకుంటాను అనుకోవడానికి ఎవరున్నారు రెడీగా? ఓన్లీ థింగ్ మార్కెట్ క్లియర్ గా వెళ్తాను సార్. సో ఎట్లా అంటే ఇప్పుడు రూరల్లో కొంత ఎఫెక్ట్ ఉంది కదా, ఎట్లా రూరల్ వాళ్ళని రక్షించాలి? రూరల్లో కొత్త షాపులు పెట్టొద్దు గ్రామీణ ప్రాంతాల్లో అని కొద్దిమంది అంటున్నారు. ప్లస్ ఎంప్లాయ్మెంట్ స్థానికులకు ఇవ్వాలంటారు. అది పాసిబుల్ అవుద్దా? రూరల్లో కొత్త ప్లేసెస్ లో మార్వాడీస్, అర్బన్ హైదరాబాద్ ఓకే, హైదరాబాద్ లో అయితే ఎవరెవరిని కాపాడలేరు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా కాపాడొచ్చా? అవకాశం ఉందా? సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది స్థానికులకు అవకాశం ఇవ్వాలి, స్థానికులకు ఉపాధి కల్పించాలని బాగానే అడుగుతున్నారు. కానీ స్థానికులు ఎంతమంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఈ రోజున మేము చూస్తున్నాం సార్. ఈ రోజున ఏసీ బాగు చేయాలంటే షరీఫ్ వస్తాడు, నజీర్ వస్తాడు. కారు బాగు చేయాలంటే వజీర్ వస్తాడు. ఫ్యాన్ రిపేర్ చేయాలంటే ఇంకో బషీర్ వస్తాడు. లేదా సెల్ ఫోన్ రిపేర్ చేయాలరా అంటే ఇంకో పకీర్ వస్తాడు. మాకు పనులు దొరకట్లేదు ఇక్కడ. పని లేక కాదు, మార్కెట్ లో పని చేసే ఉద్దేశంలో లేక జనాల్లో. చేసుకుంటే ప్రతి వాడికి పని ఉంది. మల్టీనేషనల్ కంపెనీస్ అని పెట్టారు ఇందాక మీరు చెప్పినట్టు, వాల్మార్ట్ కావచ్చు, డిమార్ట్ కావచ్చు. దాంట్లో అంతా అలా ఆటోమేటిక్ సెట్టింగ్ పెట్టేస్తే ఆటోమేటిక్ గా అయిపోతుంది. అక్కడ కూడా మనుషులు పని చేస్తున్నారు కదా సార్. వాళ్ళది ఉపాధి కదా, వాళ్ళకి జీతాలు లేవా? ఆ ఉపాధి వాళ్ళకి భద్రత ఎవరిస్తున్నారు? ఆ కంపెనీకి పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుడు కాదా? పెట్టుబడిదారీని వ్యవస్థ వ్యతిరేకిస్తాము అని చెప్తున్న ఈ కమ్యూనిస్ట్ అందరూ ఈరోజు చూడండి, చైనాకు సంబంధించిన కంపెనీస్ కావచ్చు, రష్యాకు సంబంధించిన కంపెనీస్ కావచ్చు, కొరియన్ కంపెనీస్ కావచ్చు, వీళ్ళంతా ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ గా లేరా? పెట్టుబడిదారీ మార్గంలోకి రావట్లేదా? చైనాలో మొత్తం అక్క అవును, ఖచ్చితంగా. ఇప్పుడు చైనా మొత్తం ఇప్పుడంతా పెట్టుబడిదారీ వ్యవస్థ మీద నడుస్తా ఉంది. వాళ్ళు నిజమైన బూర్జువా వ్యవస్థ మీద బాగుపడుతుంది వాళ్ళే.
ఒకడు పెట్టుబడి పెట్టాడంటే 100 మందికి ఉద్యోగం ఇస్తున్నాడని సార్. ఆ 100 మందికి పెట్టుబడి పెట్టే స్తోమత ఉంటే వాళ్ళు కూడా ఇంకో 100 మందికి ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళు పనులు చేయరు. అలా పెట్టుబడి పెట్టే స్తోమత లేని వాళ్ళందరూ ఈ పెట్టుబడి పెట్టేవాడి కింద సంతోషంగా బతుకుతున్నారు వాళ్ళ జీతానికి. కష్టపడే ఉద్దేశం లేనివాడు మాత్రమే నేను కష్టపడిపోతున్నాను, నష్టపోతున్నాను అంటూ మాట్లాడుతున్నాడు. రచ్చి, నేను ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు మార్వాడీస్ నాకు తెలిసి, అంటే మీరు కరెక్ట్ చేయాలి తప్పైతే, ఇప్పుడు కుమ్మరి పని, కమ్మరి పని, వడ్రంగి పని మార్వాడీస్ ఉన్నారా? స్వర్ణకార వృత్తిలో ఉన్నారు. వడ్రంగి పనికి సంబంధించి వడ్రంగి పని కార్పెంటర్ ఎక్కువ బీహార్, యూపీ నుంచి ఉన్నారు. కార్పెంటర్స్ ఉన్నారట. లేదు, వీళ్ళందరూ అంటున్నారు కదండి ఈ వృత్తుల్లోకి వచ్చేస్తున్నారు. నిన్న మొన్న వికారాబాద్ లో నంద వృత్తుల్లోకి ముస్లింస్ వచ్చి కూర్చున్నారు సార్. కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎవరు ఆపేటప్పుడు వాళ్ళని? అండ్ ఇంకోటి, ఈ దేశంలో పందుల్లో పడి తినడానికి వచ్చిన రోహింగ్యాలు మా దేశంలో తినడానికి దిక్కు లేదని ఇక్కడికి వచ్చిన వాళ్ళు బిక్కుమంటూ ఈ రోజున ప్రభుత్వాల మీద కేసులు వేసి సుప్రీంకోర్టులో కేసులు నడిపిస్తున్నారు సార్. ఎవడండతో రెచ్చిపోతున్నారు వాళ్ళు. వాళ్ళ కొమ్ము కాస్తున్న ఈ దేశపు ద్రోహులు ఎవరు? కుల వృత్తుల పట్ల చులకన భావం తీసుకొచ్చింది వీళ్ళే కదా. వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ పట్ల ఈ వాడు మావో ఏమన్నాడు? చరిత్ర చదవదు, మన చరిత్ర మనకు అవసరం లేదన్నాడు. అది ఇక్కడ ఫాలో చేసి మన చరిత్ర మనకు లేకుండా చేసి ఈ మెకాలయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి కుల వృత్తులను తక్కువ చేసి, అంటే తక్కువ చిన్న చూపు చూడము. కుల వృత్తి తక్కువ, నువ్వు ఇంగ్లీష్ కంచేయలే అనేవాడు అంటాడు కదా, ఇంగ్లీష్ నువ్వు చదివితేనే, ఇంగ్లీష్ చదివితేనే, కోటు వేసుకుంటేనే గొప్ప అని వాళ్ళను రెచ్చగొట్టి చదువుకునేవాడు చదువుకోవాలి. కానీ ఎలా ఉన్నారంటే ఊళ్ళలో కుల వృత్తిని నామోషిగా భావిస్తున్నారు. ఇప్పుడు నేను ఒక రైతు బిడ్డను, నేను చదువుకున్నాను, జర్నలిజం లోకి వచ్చాను. అట్లా దాన్ని తప్పుపట్టాల్సినది లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఊళ్ళల్లో చూస్తే కుల వృత్తులను రామోషిగా భావిస్తున్నారు, ఎటు కాకుండా పోతున్నారు. ఒక రెడీమేడ్ ఉద్యోగం కుల వృత్తిని స్వీకరించడం అంటే రెడీమేడ్ ఉద్యోగం అది. ఒక ఇంట్లో, ఒక కుమ్మరి ఇంట్లో పెరిగే ఒక పిల్లోడో తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతాడు. అంటే కుల వృత్తి కాకుండా వాళ్ళు మంచి వేరే చదువుకొని వేరే ఎదిగితే కూడా తప్పేం లేదు కదా. లేదు, తప్పు. కానీ ఆ చదువు కూడా అబ్బాక కనీసం సీరియస్నెస్ లేకుండా కనీసం కుల వృత్తిని చేపట్టాలి కదా. ఎటు కాకుండా పోతున్నారు. అడ్డా దగ్గర లేబర్లుగా నన్ను నిలబడుతున్నారు కానీ కుల వృత్తిని నామోషిగా ఫీల్ అవుతున్నారు చాలా మంది. సిటీకి వచ్చి లేబర్ పని చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ గౌరవంగా గ్రామాల్లో కుల వృత్తిని చేయడానికి ఇష్టపడట్లేదు. చదువుకోతారు కదా, చదువుకోవాలి, ఇంకా ఎదగాలి, అది జరగాలి. ఆ 11 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ సాధిస్తాన్న ఈ 11 ఏళ్లు పాలించిన నాయకుడు గాని ఏం చేశారు కుల వృత్తులకని అడుగుతున్నా. ఇప్పుడు మాత్రమే వీళ్ళకి ఎందుకు? వీళ్ళందరూ ఉద్యమకారులే కదా. నిన్న మొన్న రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మాట్లాడిన కంచయ్య, నందిని సిద్ధారెడ్డి, ఇంకెవరో వీళ్ళందరూ ఉద్యమకారులే కదా భరత్జీ. తెలంగాణ ఉద్యమకారులే కదా. 11 ఏళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ళు ఏం చేశారు? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుల వృత్తులను ఎందుకు ఆదుకోలేదు? వాళ్ళ వృత్తి పట్ల వాళ్ళని గౌరవం కలిగి మోడల్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు హబీబ్, ఇప్పుడు ఇందాక మన లలిత్ అన్నాడు, సోదరు లలిత్ గారు అన్నారు, ముస్లింస్ వచ్చేసి పూర్తిగా వాడు వేలు ఇక్కడ 100-150 తీసుకుంటే 5-6 బిల్లు ఇస్తాడు. వీళ్ళని ఎందుకు అట్లా డెవలప్ చేయలేకపోయినారు? ఎందుకు వాళ్ళు టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశం వీళ్ళు ఇవ్వలేదు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా విశ్వకర్మ యోజన అనుకుంటా ఈ కుల వృత్తులకు ఏదో తీసుకొచ్చింది స్కీమ్. ఎంతమంది వీళ్ళు సపోర్ట్ చేయగలుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు? అలాంటి వాళ్ళకి ఇప్పటికైనా ఏమన్నా వాళ్ళకు కనీసం అవేర్నెస్ కూడా ఉండదు అసలు. రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ స్కీమ్ల మీద కనీసం చెప్పేవాడు ఉండడు వాళ్ళకి. సో ఎట్లా ఇప్పుడు నాకు తెలిసి సరే, నిన్న సాయి సంబంధించిన ఇన్సిడెంట్ అయిపోయింది. ఇది క్లోజ్ అవుతుందా? ఇప్పుడు వీళ్ళు బంద్ అన్నారు, బంద్ సరే, హైదరాబాద్ లో ఒక్క షాప్ మూతపడలేదు, నల్గొండ, మిర్యాలగూడలో కొంత ఎఫెక్ట్ కనిపించింది. పబ్లిక్ ఆర్ వెరీ క్లియర్ అండి. అందుకే పబ్లిక్ ఈ రోజున చాలా తక్కువ శాతం స్పందించారు. ఎక్కడైతే వీళ్ళ కాస్ట్ అయితే ఒకటి నేను ఒక మాట చెప్తా, సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళు కాదు, సైలెంట్ గా ఉన్న వాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టే కదా. అంటే మార్వాడీస్ గో బ్యాక్ ను వ్యతిరేకంగా ఉన్నట్టే కదా. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు, బట్ సైలెంట్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రాబ్లం కామన్ మ్యాన్ కు ప్రాబ్లం ఉండదు. కామన్ మ్యాన్ కి ఏంటంటే ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళు. బిజినెస్ కమ్యూనిటీస్ లో కొద్దిమంది కాంపిటీషన్ ఫీల్ అయ్యి దాన్ని కొంత సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. అంటే దాన్ని ఎలా చూస్తారు
చూస్తాం మనం. నిన్న మొన్న యూట్యూబ్ మూవ్మెంట్ కేవలం సోషల్ మీడియాలోనే అనుకున్నాం. ఇప్పుడు రోడ్డెక్కారు. మరి వాళ్ళు నిజంగా ఉంటే రోడ్డెక్కినప్పుడు వాళ్ళకి ఎంతమంది మద్దతుకు వచ్చారనేది మనం అంచనా వేయగలం కదా. 15-20 మంది ఉన్నారు చూడండి. అంతే అంటున్నా. అలాంటప్పుడు వాళ్ళు కూడా విజువల్స్ లో చూడండి 15 మంది 20 మంది ఎక్కడ చూసినా 15 అదే అంటున్నా. అంటే మద్దతు లేనట్టే కదా వాళ్ళకు గ్రౌండ్ లో కూడా. 15-20 మంది ఎక్కడ చూసినా 15 or 20 కొన్ని చోట్ల. అది కూడా కొన్ని చోట్ల అది నల్గొండ, మిర్యాలగూడ ఇటువంటి చోట్ల 15-20 మంది ఉన్నారు. హైదరాబాద్ లో అయితే ఒక్క షాప్ కూడా మూతపడలేదు. సింపుల్ అండి. వాళ్ళకి ఎవరైతే బిచ్చమేస్తున్న విదేశీ ముఠాలో లేకపోతే స్వదేశీ ముఠాలో ఉన్నాయి కదా, వాళ్ళకి బ్యానర్ బట్టి అంటే నేను అనేది జిల్లాలో ఉన్న వాళ్ళకి కాదు లలిత్ గారు జిల్లాలో ఉన్న వాళ్ళకి కాదు. హైదరాబాద్ లో ఇక్కడ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెడుతున్న వాళ్ళు కొద్దిమంది మీరు అన్న వాళ్ళు ఉన్నారు. కానీ జిల్లాలో ఉన్న వాళ్ళు పాపం వాళ్ళు అనుకుంటారు మార్వాడీస్ వెళితే గనక నిజంగా మా బిజినెస్ లో బాగుపడతాయని అనుకుంటారు. కానీ మంది మార్వాడీస్ వెళ్తే ఇంకెవరో వెళ్ళి ఆక్యుపై చేస్తారు. 20 మంది ఉద్యమంలో ఉంటే ఆ 20 మందిలో 5 నష్టపోతున్నాం అని బాధపడుతున్న వాళ్ళు, ఇంకో 5 మంది ఈ నష్టపోతున్నారు అని వీళ్ళని రెచ్చగొట్టిన వాళ్ళు, మిగతా 10 మంది రోజు కూలికి వచ్చిన వాళ్ళు. నిజమే. ఇప్పుడు నిన్న మనం కుల వృత్తులకు మాత్రం పాపం అన్యాయం జరుగుతున్నది నిజమే. కానీ అది కేవలం మార్వాడీల వల్ల మాత్రమైతే కాదు. మార్వాడీలో ఎందుకు కారణం కాదు, చాలా వృత్తుల్లో వీళ్ళు లేరు. ఇప్పుడు స్వర్ణకార దీంట్లో తప్ప ఏ మార్వాడీలు నాకు తెలిసి రాజస్థాన్ వాళ్ళు మార్వాడీలు ఎవరు కుండలు చేయట్లేదు, మార్వాడీలు చెక్క పని చేయట్లేదు. నాకు ఇప్పుడే ఒక మెసేజ్ పంపించారు. ఫిష్ ప్రసాదం పెట్టినప్పుడు వాళ్ళు ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, మెడిసిన్ ప్రొవైడ్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. వేరే రాష్ట్రాల నుంచి ఆ చేప ప్రసాదం వచ్చినప్పుడు మార్వాడీస్ అగర్వాల్ సమాజ్ మార్వాడి మొత్తం ఇప్పుడు గణేష్ చతుర్థి ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందంటే గణేష్ చతుర్థి వల్ల మన ఎకానమీ పూలు పండ్లు ఎన్ని రకాల డెకరేషన్ అందరు బాగుపడుతున్నారు. దానిలో ముస్లిమ్స్ కూడా బాగుపడుతున్నారు. చాలా మంది అన్నట్లు గణేష్ ఫెస్టివల్స్ వల్ల మేజర్ పూలు పండ్లు డెకరేషన్ ఇదంతా చేసేది ఎకానమీ ప్రాస్పర్ అవుతుంది. దానిలో మేజర్ అగర్వాల్స్ మార్వాడీస్ వాళ్ళ వల్ల హైదరాబాద్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. ఇప్పుడు అగర్వాల్స్ మార్వాడీస్ వీళ్ళు ఈ పండగలకు స్పాన్సర్ చేయటం, గోశాలకు స్పాన్సర్ చేయటం, గుళ్ళకు స్పాన్సర్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలకు అన్నదానాలు చేయటం, వీటి వల్ల ఎకానమీ ఒక్కటే బాగుపట్ల సనాతన ధర్మానికి కూడా మేలు జరుగుతుంది. సనాతన ధర్మానికి మేలు జరుగుతుందంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునే బ్యాచ్ ఇదంతా. అది తప్పలేదు కదా. పబ్బులు అయితే లేవు నాకు తెలిసి. మార్వాడీస్ పబ్బు నిర్వహణలో లేరు. క్లబ్బులని వాళ్ళు ఎంకరేజ్ చేయరు. వాళ్ళు మార్వాడీసో రాజస్థానీసో ఈ మన కల్చర్ ను మనం కాపాడుకుందామనే తపననే వాళ్ళకి కనబడుతుంది. ఈ డీజే కల్చర్ అయితే నాకు తెలిసి ఎక్కడా లేదు వాళ్ళు చేసే వాటిలలో. వీళ్ళంతా వెస్టర్న్ కల్చర్ తీసుకురావాలన్నమాట. ఇప్పుడు చిన్న పానీపూరిని పట్టుకుంటారండి. పానీపూరి అదే అంటున్నా, కేవలం పానీపూరి పట్టుకుంటారు వీళ్ళు. పానీపూరి అది అందరు తింటారు. అందరం ఇప్పుడు మన పిల్లలు సాయంత్రం పానీపూరి అది ఒక అలవాటుగా మారిపోయింది. పానీపూరి అనేది పానీపూరి మిర్చి బజ్జీ వీడు చెప్తాడు ఇక్కడ కూర్చొని. ఆ కేఎఫ్సీతో ఎన్ని రోగాలు పిల్లలు అసలు ఎన్ని సమస్యలతో ఎన్ని రుగ్మతలతో బాధపడుతున్నారు. ఆ మైదా అసలు పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన పదార్థం మైదా పిండి. ఆ పిజ్జాలు బర్గర్లు అన్ని దాంతోనే తయారవుతాయి. వాటిని కదా గోబ్యాక్ అనాలి. పానీపూరి కన్నా ఇవి డేంజర్ కదా. ఇంకా అయినా పానీపూరి నాకు తెలిసి మార్వాడీస్ పానీపూరి అందరూ అమ్ముతారు. ఈవెన్ కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా ఇప్పుడు మొదలు పెట్టారు. అది తెలుగు వాళ్ళు కూడా పానీపూరిలో ఏదో మండో హండో ఏదో కల్చర్ అందరు ఒకటే పెద్ద ప్లేట్ లో వేసుకో. ఏంది మన కల్చర్ అది? కల్చర్ మీకు మంచిగా అనిపిస్తుందా? ప్రాబ్లం ఏమొచ్చిందంటే అక్క, ఇక్కడ పానీపూరి అమ్ముతున్నాడా లేదా బంగారం అమ్ముతున్నాడే కాదు, వాడు హిందీ మాట్లాడితే మార్వాడి. ఇంకా అంతే. హిందీ మాట్లాడితే మార్వాడి. కరెక్ట్. మార్వాడి అంటే ఓన్లీ రాజస్థానీ నుంచి ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళన్న నిర్వచనం పోయి గుజరాత్ ఈ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళని ఒక్కసారి జాతీయ గీతం పాడమని చెప్పండి. ఎవరికి రాదు, పాడరు. ఎందుకంటే అందులో గుజరాత్ ఉంది, మరాఠ్ ఉంది, వాళ్ళు పాడరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఈర్ష్య ఉంది. దేశానికి కలుపుతుంది కదా పాట. వాళ్ళకి అది ఉండదు. వాళ్ళది ఒక్కటే టార్గెట్. సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ. వీళ్ళకు టార్గెట్ ఒకటే, దేశాన్ని విడగొట్టాలి. సౌత్ నార్త్ ఇది కాని పని. ఎలాంటి దరిద్రులు పాల్గొన్నా సరే మనమందరం ఏకమైన క్రిస్టియన్ని అయినా కానీ చెప్తున్నా, బల్లగుద్దు చెప్తున్నాను,
ఇది కాని పని. వాడు ఎవడైనా సరే ఈ దేశాన్ని విడగొడతా అంటే వాడు ఇక్కడ ఉండకుండా చేయాలి. వీళ్ళని తరిమేసేయాలి. ఎందుకంటే వీళ్ళు చీడపురుగులు. ఇతరులను కూడా వీళ్ళు ప్రభావితం చేసి ఈ ఉద్యమాల్లో కలుపుకుంటారు. ఇక్కడ యాక్చువల్ చూస్తే ఈ తెలంగాణ ఉద్యమం కాదు ఇది, సౌత్ నార్త్ కల్చర్ని విడగొట్టే ఉద్యమం ఇది. తెలంగాణకు అసలు సంబంధమే లేదు, మార్వాడికి అసలు సంబంధమే లేదు. వీళ్ళు ఒక ఉద్యమాన్ని ఎంచుకున్నారు, వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఆ పెరియార్ బై సిద్ధాంతాన్ని ఇక్కడ దేవాలని చెప్పి. హ్యాట్స్ ఆఫ్ నిజంగా మీకు జోసెఫ్ గారు, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరే చెప్పారు నేను క్రిస్టియన్ ని అయినా సరే కానివ్వను అని చెప్పి. ఇది మన దేశం సార్, ఇక్కడ పుట్టాను, ఇక్కడే చేస్తాను, ఇక్కడ సత్యం ముందు నేను ఒక చిన్న పని చేసి చావాలనుకున్నాను. ఏంటిది? దేశాన్ని ముక్కలు చేసే వాళ్ళను ఖచ్చితంగా దేశాన్ని తరమాల్సింది. ఎందుకంటే వీళ్ళ వల్ల చెడిపోయే వాళ్ళు చాలా మంది ఇప్పుడు రోడ్ ఎక్కారు. పసిపిల్లలు, అమాయకులు చాలా మంది, అసలు వాళ్ళకి తెలియదు. రండ్రా పోదాము, ఎవడో వచ్చి ఏదో లాక్కుంటున్నాడు అని చెప్పి తీసుకొని వస్తారు వాళ్ళని. ఎవడో ఎందుకు వస్తాడు? వాడు మన బాధితుడే. వాడు పుట్టింది మన దేశంలోనే. ఏ దేశంలో పుట్టి ఆ ఫెన్సింగ్ ఇరగొట్టి రాలేదు వాళ్ళు మన దేశస్తులే. కానీ వీళ్ళు వాళ్ళలో విషం నింపుతారు, మన పక్క వాళ్ళకే విషం నింపుతారు. వీళ్ళ భావజాలలో ఎట్లుంటుందంటే మీరు 100 మొత్తుకోండి, 100 మొత్తుకున్నా సరే వాడు లాస్ట్కి అదే అంటాడు. మీరు వాళ్ళని పాలతోడు కడగండి, బాబు ఇది మన దేశం రా అని చెప్పి వాడిని ఎంత కడిగినా మళ్ళీ వాడు చెప్పేది అదే ఉంటుంది. మళ్ళీ ఆ పెరియార్ పాటనే పాడతాడు వాడు. వీళ్ళు టార్గెట్ ఎంచుకున్నారండి, ఆ టార్గెట్ బద్దలు కొట్టాల్సిందే మనం. లేకపోతే మన పిల్లలు ఆగమవుతారు, రాబోయే తరాలు ఆగమవుతారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల యూనివర్సిటీ కాకుండా చూసుకోవాలి మనం. ఎందుకంటే విషాన్ని నింపే చీడ పురుగులు వీళ్ళందరూ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మహానుభావులు చాలా మంది వచ్చారు. అప్పుడు వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అందరూ కాదు, దానిలో చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ సారీ కొందరు బ్యాచ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొందరు బ్యాచ్ ఎంచుకుంటున్నారు. వీళ్ళు కొందరు బ్యాచ్ ఎంచుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మహానుభావులు నాయకులు వచ్చారు. వేరే ఆర్గనైజేషన్స్ కూడా చాలా మంది వచ్చారు. చాలా మంది మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేనిలో అయినా మంచి చెడు రెండు ఉంటుంది సార్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? మనం కష్టపడింది ఏది రాదు, కష్టపడాల్సిందే ఎవడైనా సరే. మనం పుట్టామంటే కష్టంతోటే బతకాలి. కానీ వీళ్ళకి అలా కాదు, కూర్చున్న జాగాలు రావాలి. వీళ్ళు ఇంట్లో కూర్చొని ఏం చేస్తుంటారు? ఆలోచిస్తుంటారు, పిచ్చి ఆలోచన. ఏంటిది? వీళ్ళకి ఏది తోచకుంటే ఏం చేస్తారు? ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటారు. పనిలేని వాడు, ఈ పనిలేని వాడే పని లేని వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఈ రెచ్చగొట్టే బ్యాచ్ అంతా అంతే కదా. అంతే, వాళ్ళకు పంచాట కాదు. వాడు ఏం చేస్తాడు? పని చేసేటోని వాడిని ఆపి గుంజుకొని వచ్చి ఇదిగో నువ్వు బ్యానర్ పట్టుకో, భారత్ బంద్, తెలంగాణ బంద్, హైదరాబాద్ బంద్. కానీ పని చేయదు. పని చేయకుండా ఎవడో కష్టపడ్డాడు, ఆ కష్టాన్ని మనం దోచుకోవాలి. ఎవడో కష్టపడ్డాడు, ఆ మిగిలిపోయిన వస్తువుని మనం తినాలి. ఇది వీళ్ళు నేర్పించేది. కానీ ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఒకప్పుడు ఉండే కొంచెం సుస్తు. ఎందుకంటే నిజాం పాలన ఉండే కాబట్టి అప్పుడు ఏదో చోటు చింత మారుముంత అన్నట్టు ఉండే. కానీ ఇప్పుడు మారిపోయింది. వాళ్ళు కూడా చాలా మంది పొద్దుగాలు లేస్తారు, వాళ్ళ కూలో నాలో చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళను ఇలాంటి వాళ్ళు టార్గెట్ చేసి మనకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరగకుండా వీళ్ళు చూపిస్తారు. ఎక్కడో ఒక చిన్న బొమ్మ తెచ్చి చూపించి మనకు అన్యాయం జరిగింది, ఎవడో వచ్చి హిందీలో మాట్లాడి మనల్ని మోసం చేస్తున్నాడు అనే ఒక కుట్రనే ఇది. వాడు వాని పనిచేయనియాడు, వీడు బాగుపడతాడు. ఎందుకంటే వీడు శవాల మీద ప్యాలలు ఏరుకునే రకాలు కింద వీనితో సమానంగా వీడిని తీసుకొని వెళ్తాడు అనమాట. అయితే ఇలాంటివి జరగకుండా ప్రతి మన తెలంగాణ బిడ్డలు ఆలోచించాలి. ఏంటంటే ఇలాంటి ఏదైతే విధవలు ఉన్నారో వీళ్ళతో దూరం ఉండాలి. వాళ్ళ పిల్లల్ని కూడా దూరం పెట్టాలి. ఇలా బైకులు వేసుకొని ర్యాలీలు చేస్తే బంద్ ఎందుకురా? మీకు బంద్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీకు ఏదైతే అసలు వాళ్ళ జనాభా ఎంత అండి? మార్వాడీల జనాభా ఎంత? వాళ్ళు అసలు భారమా మన మీద భారమా? వాళ్ళకు మనం ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ స్థాయికి ఎదగాలని చెప్పి అది ప్రేరణ చెప్పాలి, అది నేర్పించాలి. అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మనం మార్వాడిని మించిపోవాలి, మనం గుజరాత్ని మించిపోవాలి, మనము అది టాటా బిర్లాని మించిపోవాలి. అలాంటి ఆశయాలు పెట్టాలి.
అంతేగాని వాడు పెట్టేది మనం గుంజుకోవాలి, లాక్కొని పీక్కోవాలి, పట్టి తన్నాలి ఇలాంటి దుర్మార్గులని. భరత్ గారు ఒక చిన్న అడిషన్ అండి. యా నిజానికి భారతదేశంలో మీరు చూసుకున్నట్లయితే ఎవడు ఎదుగుదలకి ఎవడు ఏడుస్తలేదండి. ఈ రోజున భారతదేశంలో అందరికంటే ధనవంతుడు ఎవరు అంటే అదాని గారి పేరు చెప్తారు. అదాని గారు ఏమన్నా హిందువు మార్వాడియా జైన్ కాదు కదా. ఆయన మైనారిటీ మతానికి సంబంధించిన ఒక జైన వ్యక్తి. ఎస్ అవునా? ఆయన సంపాదించుకుని భారతదేశంలో కల్లా కోటీశ్వరుడు అయితే మనం ఎవరన్నా ఏడుస్తున్నామా? మా వాడు ఎదిగాడు, ప్రపంచ కోటీశ్వరులు ఒకడు అయ్యాడు అని గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆ తర్వాత అంబానీ గారు ఉన్నారు, ఆయన బనియా, ఆయన సంతోషంగా ఉన్నారు, ఆయన చూసి మనం గర్వంగానే ఫీల్ అవుతున్నాము. ఈ రోజు వాల్మార్ట్ అనేది అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిందని మనం ఫీల్ అవుతున్నాం. మరి ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి పటేల్ బ్రదర్స్ అని ఒక షాప్ పెట్టుకుని నెట్వర్క్ స్టోర్స్ పెట్టేశారు. పటేల్ బ్రదర్స్ అంటే భారతదేశంలో హైదరాబాద్ మాత్రమే వచ్చి మార్వాడీలు బతుకుతున్నారు. పటేల్ బ్రదర్స్ అమెరికా వెళ్ళి బతకట్లేదు, సక్సెస్ అవ్వలేదా? సార్ ఇక్కడ మార్వాడితో కష్టమేంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ చెప్పేది అందరికీ ఒకటే సార్, ఎవరైతే ఈ దేశ విభజన వాదాన్ని ఎక్కుతున్నారో అంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని చెప్పేసి ఈ నెరేటివ్ మారాలి. ఫస్ట్ దెర్ ఇస్ నో సౌత్ ఇండియా, దెర్ ఇస్ నో నార్త్ ఇండియా, దెర్ ఇస్ ఓన్లీ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, అంతే. ఓకే ఓకే ఇంకోటి భరత్, ఇవాళ మనకు ఊపిరి తీసుకునే విషయం, వీళ్ళు ఎప్పుడు బంద్కు పిలుపునిచ్చినా మనం ఎన్ని చూడలేదు. ఎక్కడ టైర్లు కాలుతాయి, లేకపోతే దాడులు జరుగుతాయి. మరి ఈ సర్కార్ గవర్నమెంట్ ని మెచ్చుకోవాలో మరి ఈ సందర్భంగా ఏమన్నాలో నాకు తెలియట్లేదు. కానీ మన అదృష్టం అలాంటివి ఏం జరగలేదు. లేదంటే ఫ్లాప్ అవడమా పూర్తిగా, ఎవరు వాళ్ళకి మద్దతు లేకపోవడం, బంధువులు లేకపోవడమా. కానీ వీళ్ళ కుట్రనే అది. బంద్ పేరుతో, బంద్ పిలుపు పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడము, ఆర్టీసీ బస్సులను తగలబెట్టడము, షాపులను తగలబెట్టడము ఎన్ని చూడలేదు మనం. వీళ్ళు బంద్ చేసిన ప్రతిసారి హింసాత్మకం అవుతుంది. ఇంకొకటి కట్టడి, ఎందుకంటే వీళ్ళని కట్టడి చేస్తే, లేకపోతే వీళ్ళు రోడ్డు మీద చేంజ్ చేస్తారు, వాళ్ళే కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటాడు, గుచ్చిపించుకొని కాళ్ళు, అది ఒక సామెత ఉంది కదా, పన్నుతో మీరు తీస్తా అని చెప్పి మున్ను. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దాడి జరిగింది, చలో బస్ జలావు, టైర్ జలావు, వాళ్ళతో అదే మోకలా ఏదో ఒకటి తగలబెట్టి ఉల్టా వాళ్ళ మీదే వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అవకాశవాదులు, సోకాల్డ్ అలీబాబా 40 దొంగలు 20 దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సింది అవకాశము. అది అక్కడ గొడవ రూపంలో దొరికింది. మళ్ళీ నిన్న ఏదైతే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, అయినా కానీ వీళ్ళకు కడుపుమంట. ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు, ఇది ఇంకా పొడిగి ఉంటే బాగుంటది. అరే ఒక మంచి సంకేతం రానైనా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారంటే. ఎందుకంటే వీళ్ళేమనుకుంటున్నారంటే మా వల్ల ఎందుకు మన దేశానికి ముప్పు అనే దాని కోణంలో వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఆల్రెడీ కేసు ఇంకా నడుస్తుంది, లీగల్ ప్రొసీజర్ అది అవుతూనే ఉంటుంది. అది కూడా ఎందుకు, వీళ్ళు ఏదో ఒప్పందం చేసుకున్నారు, ఏదో వీళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు, వాళ్ళు ఏమని చేసుకుంటారా నీకెందుకు? అసలు నువ్వు అసలు సాయి అయిన వ్యక్తికి నువ్వు పరిచయమా? ఎవ్వరు పరిచయం లేదు. మీకు ఒక అవకాశం దొరికింది, అక్కడ దూరిపోయి ఇంత దూరం తెచ్చారు ఈ సంఘటనని. పనికిరాని సంఘటన ఇది, పనికిరాని పనులు చేసే పనికిరాని దద్దమలు వీళ్ళు. రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చారు వీళ్ళు, అంతే. ఓకే, థ్యాంక్ యూ లలిత్ కుమార్ గారు, దేవిక గారు, అదేవిధంగా జోసెఫ్ ఫారూఖీ గారు. మొత్తానికి ఒకటి, మార్వాడి సంబంధించి ఏదైతే వ్యతిరేక ఉద్యమం ఉందో, గో బ్యాక్ ఉద్యమం ఉందో, కొద్దిమంది గో బ్యాక్ కాదు, మేము వ్యాపారాలు చేసుకొని ఇవ్వాలి వేరే వాళ్ళని కూడా అని చెప్తున్నారు. ఎస్, బంద్ కాల్ఫర్ చేశారు. ఏం జరిగిందో మనం చూసాం. హైదరాబాద్లో ఒక్క షాప్ కూడా మూతపడలేదు. రూరల్లో నల్గొండలో, మిర్యాలగూడలో ఉన్న ఎంతమంది కనబడుతున్నారు విజువల్స్లో మనం చూడొచ్చు, 15-20 మంది. అంటే వ్యాపారం చేసే వాళ్ళకి తప్ప మిగతా కామన్ మ్యాన్కి ఏమి ఇబ్బంది లేదు. వ్యాపారం చేసే వాళ్ళు రూరల్ ఏరియాలో ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళంతా ఒక తాటి మీదకి వచ్చి అక్కడ లోకల్ వాళ్ళతో మార్వాడీస్ కనుక చర్చలు జరిపితే కనుక దానికి డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. ఇగో ఇది హద్దు, గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఇంత చేయండి, మాకు నష్టం కలిగించకుండా చూడండి అని చెప్తే గనక ఎవరెవరైతే కుల వృత్తులు నష్టపోతున్నారో, ఎవరెవరైతే ఎందుకంటే మిడ్జిల్లో, నల్గొండలో, మిర్యాలగూడలో, తర్వాత అమన్గల్లో ఇటువంటి చోట్ల కొన్ని చోట్ల బంద్ జరిగాయి. ఆ బంద్ జరిగిన వాళ్ళతో గనక డిస్కస్ చేస్తే గనక ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని ఆశించవచ్చు. తద్వారా ఏంటంటే దేశ విచ్ఛిన్నకర శక్తులు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఏదైతే ఉందో, ఎక్కడ ఏం జరిగితే చొరబడదామా, దాన్ని దేశాన్ని ఉత్తరాది, దక్షిణాది, గుజరాతీ, మార్వాడి, గుజరాతీ, ఉత్తరప్రదేశ్, బీహారు
వాళ్ళంతా మన ఎనిమిలు అయినట్టు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్ వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయింది మనం కాదురా బాబు. ఆ 10 రోజులు పాపం వాళ్ళు కదా, గుజరాత్ లో ఉన్న వాళ్ళు, రాజస్థాన్ ఉన్న వాళ్ళు కదా, వాళ్ళు కదా దెబ్బలు తీసుకుంది. పాకిస్తాన్ అటాక్ చేస్తే ఫస్ట్ క్యాజువాలిటీస్ ఎక్కడ ఉంటాయి? గుజరాత్ లో, రాజస్థాన్ లో, పంజాబ్ లో, కాశ్మీర్ లో కదా. డ్రోన్ అటాక్ మన మీదకి వచ్చిందా? హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి వచ్చిందా? తమిళనాడులో ఉన్న వాళ్ళకి వచ్చిందా? దేశ బార్డర్ లో ఉంది వాళ్ళు. ప్రోక్రాన్ అణుపరీక్షలు జరిగిందా రాజస్థాన్ లో, ఆ మార్వాడి రీజన్ లో? పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఈ మార్వాడీలు ఉన్న ప్రాంతాలు ఎందుకు పనికి రాకుండా పోయాయంటే ఇందిరాగాంధీ 1974లో తొలిసారి అణుపరీక్షలు జరిపింది. అణుపరీక్షలు జరిపిన చోట ఆ చుట్టుపక్కల 100 కిలోమీటర్లు ఎవరు నివాసం ఉండకూడదు. ఉండడానికి అనుకూలంగా నేల, డిజర్ట్, ఎడారి ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళు ఇన్ని అద్భుతాలు సృష్టిస్తున్నారు. వాళ్ళ కష్టం నుంచి నేర్చుకుందాం మనం, వాళ్ళ డెడికేషన్, హార్డ్ వర్క్ నుంచి నేర్చుకుందాం. మార్వాడి పిల్లలు చదువుకున్నా సరే మళ్ళీ స్కూల్ పిల్లలైనా వచ్చి బిజినెస్ లో కూర్చుంటారు, కొట్టులో కూర్చుంటారు. పొద్దున స్కూల్కి వెళ్ళి సాయంత్రం 5 గంటలకు స్కూల్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయినా కూర్చోబెడతారు. మన పిల్లలు కూడా నేర్పిద్దాం. నాట్ ఓన్లీ కుల వృత్తులు, మన షాప్లో కూర్చోబెట్టడం అదో నేర్పిద్దాం. ఇది నేర్చుకుందాం. అల్టిమేట్ గా రేపు సూరత్ లో ఉన్న వాళ్ళని గో బ్యాక్ అనే పరిస్థితి రాకూడదు, దుబాయ్లో ఉన్న వాళ్ళని గో బ్యాక్ అనే పరిస్థితి రాకూడదు, ముంబైలో, థానేలో ఉన్న వాళ్ళని గో బ్యాక్ అనే పరిస్థితి రాకూడదు. ఇట్లా గో బ్యాక్ అన్న రాజ్ ఠాకరే ఏమైనాడు? ఇవాళ అడ్రస్ లేకుండా పోయినాడు. శివసేన బాల్ ఠాకరే తాత్కాలికంగా విజయం సాధించవచ్చు కానీ శివసేన 2-3 ముక్కలైంది. తర్వాత ఆయన కూడా గో బ్యాక్ అని అనలేదు. మళ్ళీ సౌత్ ఇండియన్స్, ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్ళ గురించి అన్నా సరే మళ్ళీ వాళ్ళు ఓటు బ్యాంక్గా మారారు. కేసీఆర్ ఆంధ్ర గో బ్యాక్ అన్న వ్యక్తి ఆంధ్ర ప్రజల ఏమంటారు, ఆంధ్ర ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే నేను పంటితో తీస్తా అన్నారు. నీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్లే సపోర్ట్ చేశారు బీఆర్ఎస్ కి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ గో బ్యాక్ అని ఏమనలేదు, ఆంధ్ర వాళ్ళని గో బ్యాక్ అనలేదు, మార్వాడి గో బ్యాక్ అనలేదు. సో రాజకీయాల కోసం ఇప్పుడు ఇవాళ అధికారంలో లేకపోతే కొంతమంది బీఆర్ఎస్ క్యాడర్ కూడా నేను చూస్తున్నా సోషల్ మీడియాలో మెసేజ్. బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే అఫీషియల్ గా ఎటువంటి మెసేజ్ లేదు, వాళ్ళు అనట్లేదు. మాకు అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మాకు ఆంధ్ర పెట్టుబడులతోనే సమస్య, మార్వాడిస్తో, బీఆర్ఎస్తో ఎవరితో లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా బహిరంగంగా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి. మీరు హైదరాబాద్ లో నార్త్ ఇండియన్ ఓట్స్ తో గెలిచారు. నాకు అర్థం కావట్లేదు కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు. ఇక్కడ బీఆర్ఎస్ క్యాడర్ కొద్దిమంది వాళ్ళు సెంటిమెంట్, మేము అధికారం లేదు కదా, సెంటిమెంట్ రావాలి. తెలంగాణ సెంటిమెంట్ కంటే హైదరాబాద్ ఎకానమీ ముఖ్యం మనకు. హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చాలా ముఖ్యం, అది గుర్తుంచుకోవాలి. రాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు వస్తే ఇలాంటి గో బ్యాక్ నినాదాలతో ఎఫెక్ట్ పడే అవకాశం ఎక్కువ. ఎస్, డెఫినెట్ గా పెట్టుబడులకి మనం దావోస్ వెళ్ళి ఇంకెక్కడికో వెళ్ళి రండి 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 అని పిలిచి ఉన్న వాళ్ళని గో బ్యాక్ అంటే ఇంకేమొస్తుంది? పక్కన ఆంధ్రప్రదేశ్ చూడండి, పోయి అన్ని చోట రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశారు. జనాభా పెంచండి అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే మనకు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఆ ఇబ్బంది ఉంది. ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తే ఎవరు మరి ఉండేది ఇక్కడ? గుజరాతీస్ గో బ్యాక్, బీహార్ గో బ్యాక్, ఉత్తరప్రదేశ్ గో బ్యాక్. మనుషులు ఎక్కువైతే కదా ఎకానమీ పెరిగేది. మనుషులు తగ్గితే ఏమొస్తుంది? ఆల్రెడీ రియల్ ఎస్టేట్ కుప్పకూలింది, చూస్తున్నాం ఎఫెక్ట్. రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారు. మా ఆల్రెడీ జిఎస్టీ నెగటివ్ గ్రోత్ రేట్ 0%. మిగతా అన్ని రాష్ట్రాలు కూడా, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఫుల్ గ్రోత్ రేట్ ఉంటే తెలంగాణలో గ్రోత్ రేట్ లేకుండా పోయింది. ఇటువంటి సిచ్యువేషన్ ఇంకా గో బ్యాక్ అంటే ఏం జరుగుతాయి? ఇప్పుడు పార్టీస్ స్పందిస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మాధవీలత గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, అక్కడ వీడు హీరో అయిపోయాడు. ఇప్పుడు ఏదైనా పార్టీ కూడా స్పందిస్తే ఏమవుతుందంటే ఆ పార్టీ మీద కూడా వీళ్ళు విరుచుకోబడతారనమాట. అందుకే పార్టీలు కూడా సైలెంట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కూడా తల దూర్చితే వీళ్ళ పార్టీని బండబూటలు తిట్టేస్తారు. అందుకే ప్రతి పార్టీ వీళ్ళతో దూరం ఉన్నారు. వీళ్ళకి తెలుసు, పార్టీలకు తెలుసు వీళ్ళు ఎలాంటి వాళ్ళని. సో థ్యాంక్ యూ జోసెఫ్ గారు, దేవిక గారు, లలిత్ కుమార్ గారు. మొత్తం స్పందన చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది. నాకు తెలిసి ఇంకా ఇష్యూ క్లోజ్ అయింది అనుకుంటారా? వీ డోంట్ వాంట్ టు, మనం కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయకూడదని కోరుకుందాం. అవతల సైడ్ మళ్ళీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ ప్రొవోకేటివ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ, దేశాన్ని విడదీసే కార్యక్రమం
హిందూ మతం మీద దాడి చేసే కార్యక్రమం ఎవరు పెట్టుకున్నా జీ న్యూస్ డెఫినెట్ గా దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. దేశ సమగ్రత కోసం జీ నెట్వర్క్ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు పోరాడుతూ ఉంటుంది. చాలా మందికి రిమైండ్ చేస్తున్నా, 2017లో తుక్కుడే బ్యాచ్ ను జేఎన్యూలో భారత్ తుమ్కో తుకుడా కరేంగే అని అన్నప్పుడు ఎక్స్పోజ్ చేసింది ఇదే జీ న్యూస్, ఇదే డిఎన్ఏ షో హిందీ జీ న్యూస్ లో. చాలా మందికి తెలుసో తెలీదో. ఇప్పుడు కూడా దేశాన్ని ఎప్పుడు ముక్కలు చేసేందుకు ఎవరు ముక్కలు చేసేందుకు ప్రయత్నించినా ఉత్తరాది, దక్షిణాది, గుజరాత్, మార్వాడి, బీహారీ లేకపోతే హిందువుల్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నించినా మేము ఖచ్చితంగా ఊరుకోం. సైనింగ్ ఆఫ్. రైట్. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు